ఓపెన్ టాక్ విత్ ఎన్కే ప్రోగ్రామ్. ఫస్ట్ టైం ఈ స్టూడియోకి వచ్చిన ఒక డైరెక్టర్ గురించి చెప్పాలంటే ఎక్కువగా వెతుక్కోకుండా చాలా టూకీగా ముక్తసరిగా చెప్పినప్పటికీ కూడా ఆ డైరెక్టర్ గురించి మొత్తం క్షుణ్ణంగా అన్ని విషయాలు విపులంగా తెలిసేంత అతి తక్కువ సినిమాల్లో గొప్ప రేంజ్ని సాధించిన డైరెక్టర్. ఆ 3 మాటలు ఏంటంటే, ఏ కథ రాసినా పండింది, ఏ డైలాగ్ రాసినా పేలింది, ఏ సినిమా తీసినా ఆడింది. దట్ ఈస్ అనిల్ రావిపూడి. వెల్కమ్ సార్ టు అవర్ స్టూడియో. ఫర్ ది ఫస్ట్ టైం వీఆర్ ఓపెనింగ్ దిస్ ప్రోగ్రామ్ విత్ యూ. యూఆర్ ఏ very fantastically successful director in this generation. Thank you. Young director and మంచి ప్రోడక్ట్స్ కమర్షియల్ మార్కెట్కి కానీ ఇండస్ట్రీకి కానీ డెలివరీ చేసిన ఆ అట్రాక్షన్ అనండి లేకపోతే గ్లామర్ అనండి మీకు మాస్లో కానీ సినిమా మార్కెట్లో కానీ చాలా ఉంది. బట్ చూస్తే కనుక మీ చదువు మీ క్వాలిఫికేషన్ చూస్తే యూఆర్ ఎన్ ఇంజనీర్ బై క్వాలిఫికేషన్. బట్ ఒక్కసారి టర్న్ సినిమా ఇండస్ట్రీలోకి రావడం ఇవన్నీ ఓకే యాదృచ్ఛికం అయినప్పటికీ కూడా మీ చిన్నతనం నుంచి గనక మీరు ఒక్కసారి మీ జ్ఞాపకాలను నెమరు వేసుకుంటే అసలు ఈ సినిమా అనే ఈ ప్రపంచం వైపుకి మిమ్మల్ని లాగిన ఆలోచనలేంటి, ఆకర్షణలేంటి, ఆ అనుభూతులు ఏంటి సార్? అంటే స్ట్రైట్ ఆన్ చెప్పాలంటే సినిమా అండి, ఇంకా దానికి వేరే ఆప్షనే లేదు. ఎందుకంటే అప్పుడున్న ఓన్లీ ఒక ఎంటర్టైన్మెంట్ అంటే దట్ ఈస్ సినిమా. అంటే టీవీ కూడా అప్పుడు ఇంత లేదు. దూరదర్శన్లో మనకి అప్పుడు ఈవినింగ్ టైం ప్రోగ్రామ్స్, వీకెండ్ ఏదో ఒక తెలుగు సినిమా ఏదో హిందీ సినిమా వచ్చే తప్ప ఏదో ఒక ప్రోగ్రామ్ అంతేగాని మ్యాక్సిమం ఎవరికైనా కూడా ఇంట్లో ఫంక్షన్లు లేదంటే సినిమా, అంత కనెక్టింగ్ మీడియా ఉండేది అప్పుడు మనకి సినిమా. సో నాకు కూడా చిన్నప్పుడు సినిమాకి బాగా అట్రాక్ట్ అయ్యాను. సినిమా థియేటర్లోకి వెళ్ళి కూర్చునేవాడిని. నేను చాలా ఇంట్రెస్ట్లో కూడా చెప్పాను. మా మదర్ ఏదో పొలం పని అటు పొలాలు వేస్తున్నాం, పొలం పనికి వెళ్తూ అక్కడ పక్కనే ఒక టెంట్ హాల్ పక్కన నన్ను కూర్చోబెట్టేది. సో తెలియకుండా ప్రొజెక్టర్ తిప్పుతూ ఉండేవాడు. ఆ పక్కన గిరి అని ఒక అతను ఉంటాడు, ఆయన ప్రొజెక్టర్ తిప్పే అతను. ఆ పక్కనే బాల్కనీలో కూర్చొని చిన్న దీంట్లో చూస్తుండేవాడిని సినిమా. సో నాకు మా చిన్నప్పుడు స్కూల్ ఫ్రెండ్స్ పిల్లలతో కంటే కూడా నాకు ఒక ఫ్రెండ్ ఇది అని చెప్పాలంటే సినిమా ఆ బొమ్మే నన్ను అట్రాక్ట్ చేసింది, బాగా మోటివేట్ చేసింది. ఒక స్టేజ్ లో బాగా చదివితే సినిమా చూపిస్తారని సినిమాకి వెళ్ళడం కోసం బాగా చదివేవాడిని. సో అంత అటాచ్ అయిపోయింది సినిమాకి. సో ఏదో రకంగా సినిమా ఫీల్డ్కి రావాలనుకున్నాను. అది ఏమవుదాం అనుకున్నా కూడా క్లారిటీ లేదు. సినిమా ఇండస్ట్రీకి రావాలి, సినిమాలో నేను ఉండాలి అని చెప్పి బలంగా ఉండేది, చిన్నప్పుడే ఉండేది. సో ఎడ్యుకేషన్ ఇంట్లో ఇంజనీరింగ్ వర్క్ అదే ఇంట్లో అంటే మా ఫాదర్ కానీ మదర్ కానీ ఎప్పుడు చెప్పేది ఏంటంటే, ఫస్ట్ ఆఫ్ ఆల్ నీకంటూ ఒక బేసిక్ క్వాలిఫికేషన్ ఉంటేనే ఇది ఉంటుంది, సెక్యూరిటీ ఉంటుంది అన్న దాని గురించి నేను కూడా వాళ్ళని ప్రెజరైజ్ చేయలేదు. సో బీటెక్ వరకు చేశాను. బీటెక్ చేశాక మా బాబాయ్ అరుణ్ ప్రసాద్ గారు, నేను చాలా ఇంట్రెస్ట్ లో వచ్చి అరుణ్ ప్రసాద్ గారు ఉండటం నాకు ఎంట్రీ ఈజీ అయింది. ఎంట్రీ వరకు ఈజీ అయింది, బట్ ప్రాసెస్ అది చాలా పెద్ద ప్రాసెస్ అయింది. సో ఆయన కూడా ఇప్పుడు చదువుకున్నాడు కాబట్టి ఆయన ధైర్యంగా ఎంట్రీ ఇచ్చాడు. లేదంటే నాకు ఆ బ్యాకప్ లేకపోయి ఉంటే మేబీ ఎట్లా ఉండేదని ఆలోచించేవాడు. కానీ సరే ఒక గౌతమ్ ఎస్ఎస్సి కదా ఫస్ట్ ఫిలిం అప్రెంటిస్ గా అసిస్టెంట్ డైరెక్టర్ గా అదే గౌతమ్ ఎస్ఎస్సి. కానీ అంటే జనరల్ గా ఈ స్కూల్ గోయింగ్ చిల్డ్రన్ లో ఆ కైండ్ ఆఫ్ మైండ్ సెట్ ఉన్న వాళ్ళు సెపరేట్ గా ఉంటారు. సినిమాలు ఆ సరదా అంటే మీరు ఇందాక చెప్పినట్టుగా ఆ రోజుల్లో మనకి ఇంకొక ఎంటర్టైన్మెంట్ లేదు. పైగా స్మాల్ యూనిట్ ఆఫ్ టైం, ఒక 2.5 గంటలు. ఒక ఊరికి వెళ్తే బోల్డ్ రోజులు పడుతుంది ఎక్కడికి వెళ్ళినా. బట్ ఆ 2.5 గంటలలో మనకి ఎంటర్టైన్మెంట్ అన్నది కంప్లీట్ అయిపోయింది. ఇప్పుడు ఆ కైండ్ ఆఫ్ అట్మాస్ఫియర్ లో ఈ సినిమాల మీద ఇంట్రెస్ట్ చూపించి సినిమాలు వెనకాతలు పరిగెట్టి సినిమాల కోసమే చదువులు పాడు చేసుకునే ఆ బ్యాచ్ వేరేగా ఉండేవారు మొదటి నుంచి. మీరు ఆ బ్యాచ్ లో కదా సినిమా కోసం చదివాను నేను. అంటే వీకెండ్ వారానికి 2 సినిమాలు చూపిస్తారు నాకు అంటే చూపిస్తాను, క్లాస్ ఫస్ట్ రా అనేవాళ్ళు. వారానికి 2 సినిమాలు చూడటానికైనా క్లాస్ ఫస్ట్ వచ్చేవాడిని. ఓకే. సో అలా నేను 10th వరకు టౌన్ ఫస్ట్ వచ్చాను అక్కడ. సో ఇంటర్మీడియట్ కూడా బాగా చదివాను. ఇంజనీరింగ్ కొద్దిగా అప్ అండ్ డౌన్స్ ఉన్నా కూడా కంప్లీటెడ్ మై బీటెక్. కంప్లీట్ చేయగలిగారు. బట్ చాలా విచిత్రమైన కాంబినేషన్ ఇది. అంటే బీయింగ్ ఏ స్కూల్ ఫస్ట్. అప్పుడు ఆ రోజుల్లో అంటే నాట్ రియల్లీ మీ టైం కాదు కానీ, బట్ ఇంకా కొంచెం 70s 80s ఎర్లీ 80s గట్ట వెళ్తే డ్రాప్ అవుట్స్ ఎవరైతే ఉన్నారో, బ్యాడ్ స్టూడెంట్స్ ఆఫ్ స్కూల్ ఆర్ కాలేజ్ యూనివర్సిటీ, వాళ్ళు ఎక్కువగా సినిమా ఇండస్ట్రీలోకి రావడం, లేకపోతే ఏదో రకమైన లైవ్లీహుడ్ కోసం ఇక్కడికి వచ్చి ఈ 24 క్రాఫ్ట్స్లోని ఏదో ఒక దానిలో వాళ్ళు షైన్ అవడం అన్నది జరిగింది.
బట్ మీ కేసు చూస్తే నాకు తెలిసి ఈ కైండ్ ఆఫ్ అంటే అఫ్ కోర్స్ మనకి రాసి డాక్టర్స్ చదివిన వాళ్ళు కూడా ఇండస్ట్రీలోకి వచ్చారు అనుకోండి, బట్ మిమ్మల్ని బేసిక్గా ఓకే మీకు సినిమా అన్నది ఒక అసోసియేషన్, సినిమా అన్నది ఒక కంపెనియన్, సినిమా అన్నది ఒక అనుచరుడు సహచరుడు లాగా మీ జీవితం అదే ఫ్యామిలీ లాగే నాకు, ఫ్యామిలీ లాగా అదే తమిళమ్మ లాగా అమ్మ నాన్న ఓ సినిమా అన్నట్టు. ఫ్యాంటాస్టిక్. అయితే ఆ చిన్నతనంలో మిమ్మల్ని బాగా ఇన్స్పైర్ చేసి ఇన్ఫ్లుయెన్స్ చేసిన సినిమాలు ఏంటండి? నాకు చిన్నప్పుడు బాగా నేను అట్రాక్ట్ అయిన సినిమాలు జంజాల్ గారి మూవీస్ అండి. ఓకే. జంజాల్ గారి అన్ని ఫిలిమ్స్ కూడా నేను VHS క్యాసెట్లు పెట్టుకొని 1-4 సార్లు చూసేవాడిని. మా ఫాదర్ కూడా కామెడీ అంటే చాలా ఇష్టం. ఆయన కామెడీ సినిమాలు బాగా చూసేవాళ్ళు, చూపించేవాళ్ళు. సో అపార్ట్ ఫ్రమ్ దట్ జంజాల్ గారి సినిమాలు కాకుండా నన్ను బాగా ఇన్స్పైర్ చేసిన సినిమాలు అంటే గుండమ్మ కథ, మాయాబజార్. సో మీరు తెలుసో తెలియకో ఆ రెండిట్లో కూడా ఎంటర్టైన్మెంటే పీక్స్. మాయాబజార్ అనే సినిమా యాజ్ ఇట్స్ సోషియో ఫ్యాంటసీ, కొద్దిగా మైథలాజికల్ అన్ని మైథలాజికల్ బ్యాక్ డ్రాప్ లో అయినప్పటికీ కూడా ఎంటర్టైన్మెంట్ అనేది బాగా కంప్లీట్ గా ఫ్యాంటసీ, అది ఫ్యాంటసీ బికాజ్ అది భారతంలో ఉన్న కథ కాదు అది. అయినప్పటికీ కూడా అది అంటే తెలుసో తెలియకో కొద్దిగా ఎంటర్టైన్మెంట్ ఉన్న సినిమాలు ఎక్కువగా చూసి ఉండేవాడిని, ఏమో బాగా ఇష్టపడ్డాను. అవి బాగా ఇన్ఫ్లుయెన్స్ చేసినాయి. ఇక ఆబ్వియస్లీ చిరంజీవి గారి సినిమాలు, బాలకృష్ణ గారి సినిమాలు అంటే అప్పుడున్న టాప్ హీరోస్ కాబట్టి వాళ్ళ సినిమాలు ఎలాగూ డిఫాల్ట్ గా చూస్తాం. వాటితో పాటు ఎక్కువగా చూసిన సినిమాలు అంటే జంజాల్ గారి సినిమా. జంజాల్ గారి సినిమా. మీరంటే మీ ఫాదర్ కి కూడా సినిమాలు అంటే ఇంట్రెస్ట్ ఉండేదండి బాగా? మా మదర్ కి, ఫాదర్ కంటే కూడా మదర్ కి. మా మదర్ చెప్తున్నారు అప్పుడప్పుడు నవల్స్ బాగా చదివేవాళ్ళంట. అవును, అప్పట్లో నవల్స్ నవల్స్ చదివి స్టోరీస్ చెప్పడం అవతల వాళ్ళకి. సో ఇలాంటి స్కిల్ ఎక్కువ ఉందేమో మా అమ్మకి. మేబీ అది బై నాకు జీన్స్ లో వచ్చిందేమో. అంటే అప్పుడు సినిమాలు, మొగాళ్ళు సినిమాలకు ఎక్కువ తిరిగినా ఆడవాళ్ళు ఎక్కువగా ఈ అద్దె పుస్తకాలు రోజు వెళ్ళకి వచ్చేవి, అండ్ పత్రికల్లో కూడా సీరియల్స్ వచ్చేవి. సో వాటితో వాళ్ళు ఎక్కువ ఎంగేజ్ అయ్యేవారండి. మీ మదర్ దగ్గర నుంచి మీకు క్వాలిటీ వచ్చిందేమో కదా? నేనంటే నాకు వచ్చే టైంకి వాళ్ళు బిజీ అయిపోయారు, కానీ మేబీ అది తనది ఉంది. బట్ నరేటింగ్ స్కిల్ అనేది మాత్రం ఒకటి మా మదర్ కూడా బాగా చెప్తుంది. అవునా? సీన్స్ ఏదన్నా ఉన్నా కూడా ఏదన్నా చెప్పే విధానం బాగుంటుంది, అది నాకు అబ్బినట్టుంది. సో నేను చిన్నప్పుడు సినిమాలు చూసి వచ్చి కూడా అందరికి బాగా నరేట్ చేసేవాడిని. టోటల్ 2.5 hours ఫిల్మ్ నేను 2.5 hours అన్ని క్యారెక్టర్లు యాక్ట్ చేస్తూ చెప్పేవాడిని. సో అది ఎప్పుడు 5th 6th క్లాస్ లోనే ఇమిటేట్ చేసేవాడిని, మిమిక్రీ చేసేవాడిని, ఏదో రకరకాల వేషాలు వేసేవాడిని అండి, డాన్స్లు వేసేవాడిని. సకల కళా వల్లభన్. అంటే ఇప్పుడు స్కూల్స్ లో నాటకాలు వేయడం, ఎవరిని అడిగినా మీరు చాలా మంది మేము మా స్కూల్స్ లో నాటకాలు వేసేవాడిని అంటారు కదా, మీరు ఆ రూట్ లో యానిమేట్స్ లో కూడా చాలా స్కిట్స్ చేసేవాడిని. బుడుగు అనేది అప్పట్లో ఫేమస్ నాటకం ఉండేది ఒకటి. ఓకే. అది వేయించారు నాతో స్కూల్లో. తర్వాత ఎవ్రీ యానివర్సరీ కి సాంగ్స్ చేసేవాడిని, డాన్స్ చేసేవాడిని. అదే సాంగ్స్ కి ఏ పాటలకి ఎక్కువ చేసేవారు? నేను చిరంజీవి గారు సాంగ్స్ చేశాను, నాకు ప్రైజులు చాలా వచ్చినాయి. ఏ పాటలేదు? అబ్బని తిని దెబ్బకి ఒక ఏదో జామెట్రీ బాక్స్ ఏదో ఇచ్చినట్టున్నారు అప్పుడు. తర్వాత రౌడీ అల్లుడు సాంగ్స్ చేశాను. అంటే అబ్బని కమ్మని దెబ్బ శ్రీదేవి చిరంజీవి గారు కదా? అవును. రెండు మీరేనా అందులో? అంటే సోలో, అప్పట్లో మనకి హీరోయిన్ పెట్టేవాడిని, నేను సోలోగా నేనే చేసేవాడిని. ఓకే. ఇంకా ఆ తర్వాత మెడ్లీ ఉండేది చివరిలో. అంతా వేసాక మళ్ళీ ఏమనేవాడిని, ఇంకో మెడ్లీ పెట్టి చిరంజీవి గారి పాట నుంచి బాలయ్య గారి పాట మీద అట్లా అన్ని సినిమా హీరో సాంగ్స్ చేసుకుంటూ వెళ్ళిపోయాను. అంటే మీకు సెపరేట్ గా మీకు ఒక ఐడెంటిటీ కాలేజీలో, ఎందుకంటే ఇలాంటి వాళ్ళకి ఎక్కువ గ్లామర్ ఉంటుందండి. అవును, కాలేజీలో గానీ స్కూల్లో బాగుండేది. స్కూల్లో ఎందుకంటే కొద్దిగా చదువులో బాగుండేవాడిని, ఇలా ఎక్స్ట్రా యాక్టివిటీస్ లో కూడా బాగుండేవాడిని. సో అంటే మిమ్మల్ని ఎంకరేజ్ చేయడంలో ఏ రిస్క్ ఫీల్ అవ్వలేదు టీచర్స్? అవును, పర్లేదు చెడిపోడు ప్లస్ యాక్ట్ అండ్ డాన్స్ అని అదే మీరు చదువుకోవడం వల్ల మీకు అడిషనల్ గా ఇది మీకు ఒక ఎప్రిసియేషన్ పాయింట్ అయింది మీకు. బట్ ఆ రోజుల్లో మీరు అంటే స్కూల్లో, నేను మై పాయింట్ ఈజ్ ఆల్వేస్ వన్ థింగ్ అండి, సైకలాజికల్ అప్రోచ్ టు లైఫ్ ఏదైతే ఉందో అది ఒక్కొక్కరు సినిమాల్లోకి రావచ్చు, ఒకళ్ళు బిజినెస్ లోకి వెళ్ళొచ్చు, ఇంకోళ్ళు ఆర్కిటెక్చర్లోకి వెళ్ళొచ్చు, ఇలా రకరకాల వాళ్ళ వ్యూ పాయింట్ బట్టి వాళ్ళకు ఉంటుంది. బట్ ఇక్కడ మీ జర్నీలో చిన్నప్పటి నుంచి కనుక మీరు తీసుకుంటే, వాట్ ఆర్ దోస్ కాంట్రిబ్యూటింగ్ ఫ్యాక్టర్స్ మిమ్మల్ని ఒక దర్శకుడుగా మిమ్మల్ని అంతలా వెంట పెట్టి సినిమా ఇండస్ట్రీకి వచ్చి మిమ్మల్ని ఈ రేంజ్కి తీసుకొచ్చిన ఆ కాంట్రిబ్యూటింగ్ ఫ్యాక్టర్స్ ఏంటండి? ఓకే, సినిమా మీరు ఇంటి పక్కన ఉండేది చూసేవారు, అదర్ దెన్ దట్ ఇన్బిల్ట్ టాలెంట్ ఉందని తెలుసు, ఏదో రకంగా సినిమాలోకి రావాలని అనిపించింది. కానీ బట్ కాలేజ్ డేస్ లో నేను ఒక స్కిట్ చేశాను ఫస్ట్ టైం. అక్కడ నాకు ఒక అప్రిషియేషన్ చాలా బిగ్ స్కేల్ లో వచ్చింది. సో అక్కడ నేను స్కిట్ నేనే రాసి డైరెక్ట్ చేశాను. స్టేజ్ మీదకి పిలిచేటప్పుడు యంగ్ డైరెక్టర్ అనిల్ రావుపూడి ఏదో పిలిచారు. సో దట్ మేక్స్ మీ అంటే ఒక నిమిషం సరే ఆ సౌండింగ్ బాగా నచ్చింది నాకు. సో తెలియకుండా దానికి బాగా కనెక్ట్ అయ్యాను. సరే మనకి ఏదో ఆ ఫీల్డ్ కి వెళ్తే
ఒక డైరెక్షన్ చేయొచ్చు, మనం ఒకటి రాసి తీస్తే ఎంతమంది చప్పట్లు కొట్టారు, ఒక ఆడిటోరియం మొత్తం స్టాండింగ్ ఓవేషన్ ఇచ్చారంటే మేబీ వీ హ్యావ్ ఒక ఇది ఉందేమో, మనం వాళ్ళని కన్విన్స్ చేయగలము మనం ఉన్న ఆర్ట్ తోటి అనిపించింది. దట్ ఈస్ లైవ్ విట్నెస్ చేశాను నేను. సో నేను రాసి నేను తీసిన దానికి, అది ఐ మీన్ టు ప్రజెంట్ చేసిన దానికి అక్కడ ఒక కాన్ఫిడెన్స్ వచ్చింది. నాకు తెలిసి విజ్ఞానంలో చదివేటప్పుడు దట్ ఈస్ ద బ్రేక్ పాయింట్. నాకు నేనేం కావాలి అని డిసైడ్ అయింది అక్కడ. ఓకే, ఇంజనీరింగ్ చేస్తున్న థర్డ్ ఇయర్ లో డిసైడ్ అయ్యాను. నేను ఇండస్ట్రీకి వచ్చి డైరెక్టర్ అవ్వాలని డిసైడ్ అయింది అక్కడ, ఇంజనీరింగ్ కాలేజ్ లో. ఇమ్మీడియట్ గా లేట్ కూడా చేయలేదు, ఫైనల్ ఇయర్ ఫినిష్ చేసాం, వెంటనే వచ్చి ఇక్కడ ఇంట్లో వాళ్ళు కన్విన్స్ చేసుకుని ల్యాండ్ అయిపోయాను. బట్ ఆ కాలేజీ లైఫ్ లోని అంటే మీరు యూఆర్ ఏ వెరీ గుడ్ లుకింగ్ హ్యాండ్సమ్ పర్సన్. అప్పుడు అంత హ్యాండ్సమ్ ఉండేవాను కదా, అంత ఈ సినిమా ఇండస్ట్రీకి వచ్చిందా గ్లామర్? మేబీ అంటే అప్పుడు కొద్దిగా కుర్ర వయసు కదండి, మెయింటెనెన్స్ పెద్దగా ఏమి మెయింటెనెన్స్ అనే దాని మీద ఎప్పుడు ఉండేది కదా, ఫ్యాంటసీలో ఉండడం, డ్రీమ్, సినిమా ఖాళీ దొరికితే వెళ్ళిపోయి సినిమా హాల్లో కూర్చోవడం తప్ప అసలు. సో అదర్వైజ్ కాలేజీ స్టూడెంట్ గా మీకు ఏ ఎంజాయ్మెంట్ లేదు, నో ఇంటెలిజెన్స్, రిగ్రెట్ ఫీల్ అవుతున్నాను అంతేనా? అసలు అసలు కాలేజ్ అంటే మిమ్మల్ని కూడా డిస్టర్బ్ చేయలేదండి ఎవరు? నేను చూడలేదు అసలు. అసలు అమ్మాయిల వైపు వెళ్ళి కూర్చుందాం మాట్లాడదామనే, అంటే ఒక నిమిషం టైం దొరికినా రిలీజ్ అయిన ఏ థియేటర్ లో కూర్చోవాలనే మైండే తప్ప అమ్మాయిలతో కాస్త మాట్లాడదాం అనే ఇంట్రెస్ట్ లేదు. ఇప్పుడు రిగ్రెట్ ఫీల్ అవుతుంది. అవునా? అరే అది కూడా కొద్దిగా మిస్ అయ్యారు కాలేజీ లైఫ్ లో, అంటే తిరిగి రావు కాలేజీ రోజులని. అంటే మీరు రొమాంటిక్ సీన్స్ ఓకే, జంజాల్ గారు కామెడీ అవి మీకు బాగా కాంట్రిబ్యూట్ చేసేవా? పంచ్ డైలాగులు రాయడంలో గానీ, ఆ రిథమిక్ రైమింగ్ డైలాగులు రాయడంలో గానీ మీకు ఆ స్కూల్ బాగా వర్కౌట్ అయినట్టు కదా? మీరు రొమాన్స్ కూడా బాగా తీస్తారు సినిమాలో. రొమాన్స్ ఎందుకు పెట్టాను? అదే ఇన్ జనరల్ గా ఫీల్ రొమాన్స్ అంటే మరి ఒక ఏదో చాలా కావ్యం లాగా పాకీజా లాగా వాటిలాగా తీయక్కలేదు కానీ, బట్ ఉన్న సీన్స్ వరకు కూడా అంటే ఇన్ జనరల్ గా మీరు తీసుకునే వాటిలో కామెడీ పంచ్ కానీ లేకపోతే కామెడీ డైలాగ్స్ అవతల ఈ ఇంకో కైండ్ ఆఫ్ సాంగ్స్, ఆ మధ్యలో ఎక్కడో ఆ హీరో హీరోయిన్ కి మధ్యలో ఉండే చిన్న ఆ ఇంటరాక్షన్స్ బాగా తీస్తారు మీరు. అంటే స్ట్రైకింగ్ గా కనిపిస్తాయి అనమాట, అవేవో జస్ట్ అట్లాగా ఫ్లో అయిపోకుండా. బట్ హౌ డిడ్ యూ క్యాచ్ దిస్? అది కూడా సినిమాలు చూసి నేర్చుకున్నాను. ఏదైనా సినిమా అండి, లైబ్రరీ. ఇప్పుడు నాకు గిర్రా గిర్రా సాంగ్ ఉంది F2 లో, సో నాకు థరోలీ ఇన్స్పైర్డ్ బై రాఘవేంద్రరావు గారు. ఒక సినిమాలో నేను ఒక గ్లామర్ సాంగ్ తీస్తున్నానంటే నాకు గురువు రాఘవేంద్రరావు గారు. ఆయనంత అద్భుతంగా నేను తీయలేను కూడా ఫ్యూచర్ లో, ఎందుకంటే హీఈస్ ద మాస్టర్ ఇన్ దట్. సో దాంట్లోంచి మనం నేర్చుకునేది అంటే ఎవరైనా ఒకవేళ అంత గొప్పగా చేసినా రాఘవేంద్రలా తీసాడు అంటారు కానీ అదే అంటుంది. సో దాంట్లో నుంచి ఏదన్నా ఒక చిన్న గ్లిమ్స్ తీసుకొని చేయాలి. సో నేను అట్లా ఫాలో అవుతాను. ఆయన ఏం చేసేవాడు, సాంగ్స్ ని ఎలా ప్రెజెంట్ చేసేవాడు. సో అలా ఆయనంత స్కూల్ కి మీరు ఎక్స్పోజ్ చేయలే. నేను అదే అంటే నేను చేసిన 1%, 2%, 3% కూడా అది కూడా ఆయన దగ్గర నుంచి 100%. గిరా గిరా సాంగ్ అయితే ఆయన నుంచే లేపింది. ఓకే, F2 లో చేశాను కదా సాంగ్. గరాణ మూడులో ఏంది బే ఎట్టాగా ఉంది ఒళ్ళు అనే ఇన్స్పైర్ అయ్యి ఆ సాంగ్ తీశాను. సరే, ఈ జర్నీలో ఓకే మీరు చాలా ఒక థంపింగ్ ఇన్స్పిరేషన్ తో సినిమా ఇండస్ట్రీకి వచ్చారు. సరే, మీ బాబాయ్ అరుణ్ ప్రసాద్ గారు బాబాయ్ అంటే డైరెక్ట్ ఫాదర్ బ్రదర్ అంటే మదర్ మేనత్త కొడుకు. ఓకే, తను చాలా కోడి రామకృష్ణ గారి దగ్గర చాలా ప్రామిసింగ్ డైరెక్టర్ అన్న ఒక లుక్ ఉండేది అరుణ్ ప్రసాద్, ఎందుకంటే ఐ ఆల్సో నో హిమ్ ఫ్రమ్ ఏ వెరీ లాంగ్ టైమ్ ఫ్రమ్ మెడ్రాస్ డేస్. అయితే మీకు ఇక్కడికి వచ్చిన తర్వాత, ఇండస్ట్రీకి వచ్చిన తర్వాత ఇట్ టుక్ వెరీ లాంగ్ టైం. ముఖ్యంగా అసలు మీ ఫస్ట్ సినిమా టేక్ ఆఫ్ ఏదైతే ఉందో, వై ఇట్ హ్యాస్ టేకెన్ సో మచ్ ఆఫ్ టైం అండి? అంటే టైం అంటే ఇట్స్ లైక్ ఇది ప్రతి ఒక్కరు ఫేస్ చేసేదండి. అంటే ఒక్కొక్కరికి ఇమీడియట్ గా లాక్ అవుద్ది ప్రాజెక్టు, ఒకవేళ కొద్దిగా టైం పడుతుంది. అంటే అది మన మీద బిలీఫ్ రావటము, లేకపోతే ఆ టైంలో ఆ హీరోస్ మైండ్ సెట్ ఇలాంటి కథలు చేయాలి లేదని ఒక కన్ఫ్యూజన్ ఉండొచ్చు, రకరకాల ఫ్యాక్టర్స్ ఉంటాయి. సో నేను దానికి పెద్ద ఎప్పుడు ఫీల్ అవ్వలేదు, బట్ నాకు నమ్మకం ఉండేది. పెద్ద ప్రొడ్యూసర్ మిమ్మల్ని చాలా కాలం మిమ్మల్ని లాక్ చేసాడని పటాస్ స్క్రిప్ట్ తో ఏం చేయలేదు. అంటే ఈ వాంట్స్ టు, ఎందుకు సురేష్ బాబు గారు లానాతో చేద్దాం అనుకున్నాం అప్పుడు మేము. ఆయన ఫస్ట్ నచ్చింది, బట్ జర్నీ చేసే ప్రాసెస్ లో ఎక్కడో, సో ఆయన ఆ కథను ఆయన ఇంకోలా చూస్తున్నారు, నేను ఒకలా చూస్తాను. దట్స్ ఇట్స్ హ్యాపెన్స్ ఇక్కడ. సో ఐడియాలజీ డిఫరెన్స్ అంతే, అంతకుమించి ఏమి లేదు. తర్వాత F2 జరిగేటప్పుడు హ్యావ్ ఎ గ్రేట్ సురేష్ బాబు గారు. ఆయన అప్పుడు F2 కథ చెప్పినప్పుడు కూడా విన్నారు ఆయన, వెంకటేష్ బాబు గారితో చేసేటప్పుడు. సో ఆ టైంకి ఆ కథలో ఆయన్ని ఒకలా చూశారు, నేను ఒకలా చూశాను. సో అప్పటికి కొన్ని కన్విన్స్ అయ్యారు ఆయన, బట్ ఏదో రానా గారు అప్పుడు బాహుబలితో బిజీగా ఉండటం, సో ఇమీడియట్ గా అది చేయలేకపోవటం, రకరకాల ఫ్యాక్టర్స్ యాడ్ అయిపోయినాయి.
లేకపోతే జరుగుండేదేమో కానీ అంటే సెట్ డైరెక్ట్లీ నో, బట్ ఇట్స్ నాట్ హ్యాపెండ్. అనుకున్న టైంలో అవ్వలేదు, బట్ ఇట్ ఎండెడ్ ఇన్ నో, ఇండైరెక్ట్లీ మేబీ. సో సమ్వేర్ నాకు టైం ఎక్కువ అవుతున్నంత నేను డెసిషన్స్ తీసేసుకుని మూవ్ అయిపోవాలని చెప్పి ఫాస్ట్ గా మూవ్ అయిపోయి ఫైనల్ గా కళ్యాణ్ రామ్ గారు. చాలా ఇట్స్ పీరియడ్ ఆఫ్ టెరిఫిక్ ఫ్రస్ట్రేషన్. అది ఫ్రస్ట్రేషన్ ఏం లేదు కానీ లైఫ్ టీచర్స్ మనకి ఒక్కొక్క చోట మనం వెయిట్ చేసే దాంట్లోనే చాలా ఎక్కువ నేర్చుకుంటాం. సో మనం వెయిటింగ్ లోనే మనం డౌన్ లో అంటే ఆ టైంలో అయ్యో నా టైం నా యవ్వను అంత వేస్ట్ అయిపోతుంది అన్న ఫీలింగ్ ఉండాలి. అంటే కదా మనం ఎంత ఇప్పుడు లాంచింగ్ ముందు మనకి ఎంత హీట్ ఉంటేనే అంత లాంచింగ్ అంత హై ఉంటుంది. సో ఆ లాంచింగ్ కి నాకు అది వచ్చిందని అనుకుంటున్నాను. అంటే మీ తాలూకు స్పెషల్ టచ్ అయ్యి ఉండొచ్చు, ఎందుకంటే మీరు దాన్ని పాజిటివ్ గా హ్యాండిల్ చేశారు కాబట్టి. నేను దానికి లో ఎప్పుడు ఫీల్ అవ్వలేదు, అస్సలు లో ఫీల్ అవ్వలేదు. ఓకే, బట్ అది నాకు ఇంకా ఎనర్జీ ఇచ్చింది. సో ఇంకా కథ బాగా డెవలప్ అయింది, ఇంకా ఎక్కువ దాని మీద టైం స్పెండ్ చేసే ఇది వచ్చింది. ఆల్మోస్ట్ 2.5 years కథ మీద ఇంకా చేసుకుంటే అవకాశం వచ్చింది దాన్ని బెటర్ చేసుకోవడానికి. అందుకే అంత ఎఫర్ట్లెస్ ఉందేమో ఫిల్మ్ కదా పటాస్. మొట్టమొదట ఎక్కడ కూడా సీన్ టు సీన్ గనక తీసుకుంటే అసలు కళ్యాణ్ రామ్ ప్రెజెంటేషన్ గానీ, ఆ భగవద్గీత ఎపిసోడ్ గానీ, అందులో ఎప్పుడు కూడా మనం ఒక స్క్రిప్ట్ మీద ఎంత టైం ఎక్కువ స్పెండ్ చేస్తే అంత అద్భుతం ఉంది. అది అన్ని సజెషన్స్ ఇస్తుందేమో కదండి, చేంజెస్ చేస్తూ పాలిష్ అవుతూ ఉంటుంది. పాలిష్ అవుతుంది. బట్ ఆ టైంలో ఇన్ జనరల్ గా డైరెక్టర్ అయ్యే ఏ ఆస్పైరెంట్ అయినా అవ్వాలనుకున్న బ్రాంచ్ లోకి వచ్చిన వాళ్ళు ఎవరైనప్పటికీ కూడా వాళ్ళ తాలూకా టార్గెట్స్ ఆ రోజున్న టాప్ హీరోస్ మార్కెట్ లో ఎవరుంటారో వాళ్ళ మీద ఉంటుంది జనరల్ గా. అంటే అవకాశం వస్తుందా రాదా చేయడానికి అన్నది మళ్ళీ ఇట్స్ ఏ మ్యాటర్ ఆఫ్ డిబేట్, రావడం రాకపోవడం అన్నది. బట్ ఆ టైంలో మీరు ఆ ఫీల్ ఉండేదండి మీకు, లేకపోతే ఏ అవకాశం వస్తే అవకాశం? నేను పెద్ద హీరోస్ తో అప్పుడు చేయాలన్న ఆరాటంగా ఉండేది కాదు నాకు, ఎందుకంటే ఐ నో దట్ అదంత ఈజీ కాదు. సో మనం ఎక్కగలిగే మెట్టు ఏదో ఉంటే అక్కడే ఫోకస్ చేయాలి, దట్స్ మై థియరీ. సో మనం ఎక్కలేని మెట్టుకి ఫోకస్ చేయొద్దు. మనం ఎక్కగలిగే మెట్టు నువ్వు ఫోకస్ చేసి దాని మీద నువ్వు కంఫర్టబుల్ గా ఎక్కి నువ్వు స్టాండర్డ్ గా నుంచోగలవు. తర్వాత ఇంకో మెట్టు ఎక్కువ, నువ్వు ఏకంగా 10 మెట్ల తర్వాత మెట్టు ఎక్కంటే లీప్ అనేది చేయలేము. సో నేను ఎప్పుడు అంతే, అప్పటి నుంచి ఏ సినిమా అంతే. యూ టేక్ లాట్ ఆఫ్ గ్యాప్ ఆల్సో బిట్వీన్ 2 films కదా నార్మల్ గా? లేదు, ఏ ఫిల్మ్ టు ఫిల్మ్ అండి లేదు, అసలు ఆల్మోస్ట్ ఎవ్రీ ఫిల్మ్ పటాస్ తర్వాత ఇమీడియట్ 4-5 months కి సుప్రీం స్టార్ట్ చేశాను. అంటే మీలో హర్రీ కనిపించదు, ఒక సినిమా అవుతున్నప్పుడు నెక్స్ట్ సినిమా అనౌన్స్మెంట్ ఇవ్వడం. నేను సినిమా అయిపోయే టైంకి, అంటే ఇప్పుడు ఈ సినిమా ఇంకొక 1 month లో రిలీజ్ ఉన్నప్పుడు నెక్స్ట్ సినిమా ఏంటని ఆలోచిస్తాను. ఓకే, ఎలాంటి ఫిల్మ్ చేయాలి ఏంటని. సో అలా సినిమా టు సినిమా హ్యాపీగా తొందరపడను. ఈ సినిమా రిలీజ్ అయ్యాకే, ఈ సినిమా రిలీజ్ అయ్యి మార్కెట్ లో వచ్చిన రెస్పాన్స్ బట్టి నెక్స్ట్ కథకి వెళ్తాను. ఓకే, సో మళ్ళీ మనం ఏం చేయాలి, సో ఈ సినిమాని ఆడియన్స్ ఎలా ఎంజాయ్ చేస్తున్నారు థియేటర్స్కి వెళ్ళి చూసుకుంటాను నేను, నాట్ ఇన్ ద ఫోన్స్ అండ్ రివ్యూస్. వెళ్ళిపోయి ఆన్లైన్ రిపోర్ట్స్ ఇట్లా కాకుండా నేను విట్నెస్ వెళ్ళిపోయి థియేటర్ లో కూర్చొని చూస్తాను. నేను నా దాంట్లో తప్పులు మేబీ కొంతమంది చెప్పినాయి అక్కడ నేను థియేటర్ లో నేను ఫీల్ అవ్వచ్చు. ఆడిటోరియం లో ఈ సీన్ కి పెద్దగా నవ్వలేదు, ఈ సీన్ కి బాగా ఎంజాయ్ చేశారు, ఈ సీన్ బాగా క్లాప్స్ కొట్టారు. సో ఎవ్రీథింగ్ ఐ విల్ క్రాస్ చెక్ విత్ ద ఆడిటోరియం. అలా మీరు క్రాస్ చెక్ చేసుకున్న టైంలో మీరు ఇప్పటి వరకు తీసిన సినిమాలలో మీకు ఈ ల్యాప్స్ అనండి, లేకపోతే గ్యాప్ అనండి, లేకపోతే లక్కున అనండి, అలాంటివి మీకు కనిపించేయండి? ఇప్పుడు అన్ని హిట్స్ ఏం కనిపించేయండి మీకు? 80% కరెక్ట్ అయింది కాబట్టి ఆ సినిమా హిట్ అవుద్ది. ప్రతి సక్సెస్ ఫిల్మ్ లో ఒక 20% డౌన్ ఉంటుంది. ఎక్కడో చోట డౌన్ ఉంటేనే నెక్స్ట్ ఎపిసోడ్స్ ఎలివేట్ అవుతాయి. సో ఆ డౌన్ స్క్రిప్ట్ కూడా డిమాండ్ చేస్తే కొన్నిసార్లు పడిపోద్ది. సో ప్రతి సినిమాలో కూడా ఎంతో కొంత చిన్న చిన్న తప్పులు ఉంటాయి. ఎంత తక్కువ తప్పులు చేస్తే అంత సేఫ్ లో ఉంటుంది. ఎక్కువ తప్పులు జరిగితే ఆటోమేటిక్ విల్ బి ఫ్లాప్. ఎగ్జాక్ట్లీ. తక్కువ తప్పులు జరిగినాయి ఇప్పటి వరకు, బ్లండర్స్ చేయలేదు కాబట్టి సినిమాలన్నీ హిట్స్ గా 1 by 1 హిట్స్ ఇచ్చుకుంటూ వచ్చారు. కానీ తప్పు ఫిల్మ్ చేయలేదంటే సాధ్యమైనంత లిమిటెడ్ తక్కువ మిస్టేక్స్ చేయగలిగాను నేను. సో సినిమా టు సినిమా మనల్ని మనం సానబట్టుకుంటూ వెళ్ళిపోవాలి. అదే సానబడుతుంది. సినిమాలో మనం ఏం చేసాము, నెక్స్ట్ సినిమా ఏం చేయాలనేది అనాలిసిస్, మనకు సెల్ఫ్ అనాలిసిస్ ఉన్నప్పుడు మనం తప్పు చేయాలి. ఎంతో కొంత సెల్ఫ్ అనాలిసిస్ ఉంటే గానీ యూ కాంట్, అంటే ఒక పరిణితి అంటారు కదా, మనకు మనమే సమర్థించుకోవడం. డైరెక్టర్లు ఎక్కువ మంది నిలబడ్డ నేనైతే ఇండస్ట్రీలో ఇప్పటి వరకు నేను చూడలేదు. హూ ఆర్ ఓపెన్ టు క్రిటిసిజం. అలాంటి వాళ్ళందరూ కూడా మళ్ళీ సెల్ఫ్ కల్టివేషన్ తో ముందుకెళ్లారు, హిట్స్ ఇచ్చారు. కానీ బట్ దేర్ ఆర్ సర్టన్ అకేషన్స్. బట్ ఇప్పుడు టు ది పాయింట్ మీరు వచ్చినప్పుడు ఫస్ట్ కళ్యాణ్ రామ్, తర్వాత సాయి ధర్మ తేజ, రవితేజ, ఇలా మీరు వెళ్ళిన ఈ హీరోస్ లో ఇప్పటి వరకు మీరు చేసిన వాళ్ళు
టిల్ వెంకటేష్ అండ్ వరుణ్ తేజ్. Yeah. వరుణ్ తేజ్, ఇందులో మీరు బాగా ఇష్టం కలిగి మీకు అంటే ఓకే యూ మే నాట్ బి ఏబుల్ టు రిపీట్ ఇమీడియట్లీ ఏ ఫిల్మ్ ఇద్దాం, Yeah. బట్ ఎవరండి మిమ్మల్ని బాగా ఆకట్టుకున్న హీరో? నన్ను బాగా అంటే పర్సనల్ గా నేను బాగా ఎంజాయ్ చేస్తూ బాగా ఎంజాయ్ చేసిన ఫిల్మ్ సర్లేరు నీకెవరు. సో మహేష్ బాబు గారితో దట్ ఈస్ ద బెస్ట్ ఫేజ్. అంటే నేను ఆయనతో ఉన్న యాక్సెస్ కానీ ఆయన ఇచ్చిన కంఫర్ట్ కానీ ఒక అంత పెద్ద హీరో అండి మనల్ని నమ్మిన విధానం కానీ Yes. ఈ బ్లైండ్లీ అంటే ఈడు ఒక హిట్ సినిమా తీయగలడు అనే ఒక నమ్మకం నా మీద ఉంచాడు ఆయన. అది నాకు బాగా నచ్చింది. సో నన్ను బిలీవ్ చేశారంటే నాకు ఇట్ విల్ గివ్ సో మచ్ స్ట్రెంత్ అనమాట. అదే ఇది గ్రేట్ రెస్పాన్సిబిలిటీ కదా. అది బాగా నచ్చింది. అండ్ త్రూ అవుట్ సరదాగా ఆయనతో టైం స్పెండ్ చేయడం, మాట్లాడటం, జోక్ వేయడం ఇస్ వెరీ లవ్లీ పర్సన్. సెన్స్ ఆఫ్ హ్యూమర్ ద పీక్స్ అండ్ పీక్స్ కదా మహేష్ గారి అదొకటి. అండ్ వెంకటేష్ గారు, రవితేజ గారు అండ్ వాళ్ళిద్దరు. సో యూ ప్లేస్ మహేష్ బాబు అండ్ సో ఐ డౌట్ అంటే ఒకరు ఎక్కువ ఒకరు అలాగని కాదు. ఎవ్రీబడి ఈక్వల్ టు మీ. ఆ సినిమా జరిగేటప్పుడు ఆ సినిమా హీరో ఇస్ ద నంబర్ 1 టు మీ. ఓకే, సో ఆ సినిమా జరిగేటప్పుడు సో వెంకటేష్ గారితో పనిచేసినప్పుడు నవ్ హీస్ మై హీరో, రవితేజ గారు వచ్చినప్పుడు హీస్ మై హీరో. సో బెస్ట్ అంటే ఒక 5 months నాన్ స్టాప్ గా చేసిన ఫిల్మ్ సర్లేదు. సర్లేదు నీకు అంటే గ్యాప్స్ లేకుండా చేసిన ఫిల్మ్ అది. ఎగ్జాక్ట్ So అంటే అందుకని నాకు ఎక్కువ హీరోతో బాగా ఎక్కువ రోజులు పనిచేసి ఇంకా ఎక్కువ రోజులు పనిచేసిన హీరో కూడా మహేష్ గారు. మహేష్ ఎందుకంటే ఎక్కువ 135 days చేసాం ఆ సినిమా. సో అందుకని మేబీ ఒక 1% అనేది మేబీ ఆయనకని చెప్పొచ్చు. అదే అంటే ఎక్కువ అటాచ్మెంట్ ఎక్కువ రోజులు ఏర్పడడం. బట్ ఆ తర్వాత ఇంకా వెంకటేష్ గారు అంటే మీకు తెలియదే ఉంది, రవితేజ గారు, వెంకటేష్ గారు అనేది. సో both are next. వెంకటేష్ బాబు గానీ లేకపోతే వరుణ్ తేజ్ గానీ, అఫ్ కోర్స్ వరుణ్ తేజ్ ఈజ్ అ బడ్డింగ్ యాక్టర్, బడ్డింగ్ హీరో, బట్ వెంకటేష్ కూడా ఆయన కూడా చాలా డైరెక్టర్స్ ఆ శత్రు సినిమా నుంచి కూడా తనకి ఆ ఎంటర్టైన్మెంట్ మీద ఎక్కువ ఇంట్రెస్ట్ ఉండేది. కోడి రామకృష్ణ గారు ఎంటర్టైన్మెంట్ సీన్స్ చేయించినప్పుడు గట్రా. అండ్ మోర్ సో ఇటు వచ్చినప్పుడు మీరు ఒక ఇష్టం అన్నది పక్కనే వచ్చిన అయిష్టత అన్నది ఎంత కాదన్నా మానవ జీవితంలో హ్యూమన్ ఎమోషన్స్ లో చోటు చేసుకుంటుంది కదా డైరెక్టర్ గారు. విల్ యూ యాక్సెప్ట్ దట్? అంటే అయిష్టత అంటే ఇన్ ద సెన్స్ పర్సన్ మీద, సిచ్యువేషన్ మీద అని ఉంటుందండి నాకు. ఈ సిచ్యువేషన్ ఆల్వేస్ లీడ్స్ టు ఎన్ ఇండివిజువాలిటీ. దట్ ఈస్ ద నేను క్లారిటీగా ఫీల్ అయ్యేది ఏంటంటే ఒక సందర్భాన్ని బట్టి మనకు ఇష్టాలు మారుతూ ఉంటాయి. ఓకే, సందర్భం బట్టి ఇష్టం మారుతుందా, పర్సన్ మీద ఉన్న పర్సనల్ ఇంప్రెషన్ ఒకటి ఉంటుంది. సో సిచ్యువేషన్ బట్టి అనాలిసిస్ చేసుకుంటాను నేను. షూటింగ్ లో జరిగే చిన్న ఏమన్నా ఉంటే అది అయిష్టతగా మారదు, ఎందుకంటే డిపెండ్స్ అపాన్ ద సిచ్యువేషన్. ఆ రోజు జరిగిన వాటిలో ఏదో ఒక చిన్న మిస్ కమ్యూనికేషన్ వల్ల జరిగిన చిన్నవి కూడా నేను మైండ్ కి తీసుకోను. అయిష్టత ఎప్పుడు వస్తుంది? పర్సనల్ లో మనం ఏదన్నా ఎఫెక్ట్ అయితే వస్తుంది అయిష్టత. అంటే మీరు నన్ను తిట్టినప్పుడు పర్సనల్ గా, మీకు నాకు ఏదైనా ఒక డిస్కషన్ లో మీరు నా ఈగోని హట్ చేస్తే, నేను మీ ఈగోని హట్ చేస్తాను, ఇక్కడ ఏదో అభిప్రాయాలు మారతాయి తప్ప నాకు సినిమా అట్మాస్ఫియర్ లో ఎవరి మీద అయిష్టత కలగలేదు ఇంతవరకు. ఓకే, ఎప్పుడు కలగదు కూడా. చిన్న అసౌకర్యంగా కలిగినా కూడా దట్ ఈస్ నేను చెప్పాను కదా, ఆ సందర్భాన్ని బట్టి, ఆ సందర్భం వరకే ఉంటుంది తప్ప దాన్ని నేను పర్సనల్ గా క్యారీ చేయను. ఓకే, ఇంతవరకు జరగదు కూడా ఇన్ ఫ్యూచర్. ఓకే, ఎందుకంటే వాళ్ళకి నాకు ఏముంటది, పర్సనల్ ఎజెండా ఏముండదు. వాళ్ళు సినిమాకి పని చేయడానికి వచ్చారు, నేను సినిమా తీయడానికి వచ్చాను. సో అక్కడ జరిగే చిన్న ఏమన్నా ఉంటే డిస్టర్బెన్సెస్ ఐ హావ్ టు మేనేజ్. ఐఎమ్ ద డైరెక్టర్, ఐఎమ్ ద కెప్టెన్ ఆఫ్ ద షిప్. ఎగ్జాక్ట్లీ. ఏదైనా తప్పు జరిగిందా, సో యూ విల్ అండర్స్టాండ్ అండ్ బేర్ ఇట్. అంతే, భరించడమే. సో మీ సక్సెస్ జర్నీలో అది కూడా ఒక పార్ట్, భరించడం అనేది కూడా. చాలా పేషెన్స్ అది ఎక్కువ ఉండాలి ఇక్కడ. డైరెక్టర్ ఉన్నప్పుడు ఇంకా ఎక్కువ ఉండాలి. సో వెన్ యూ ఆర్ గోయింగ్ అప్ స్టెప్ బై స్టెప్, మనం నచ్చిన వాళ్ళు కూడా కొంతమంది ఉంటారు, మనం పడితే బాగుండని చూడాలనుకునే వాళ్ళు కొంతమంది ఉంటారు. అక్కడ మనం వెళ్తున్నప్పుడు మన మీద ఎవరైనా రాలేయడానికి, మనం ఇది చేయడానికి ఇబ్బంది పట్టాలని చూసినప్పుడు మన ఫోకస్ డిస్టర్బ్ అయితే మనం పడిపోతాం. ఎగ్జాక్ట్లీ, మన ఫోకస్ మనం వెళ్తూ ఉంటాం. అంటే మీరు ఇలాంటివి చాలా ఇంట్రికేట్ డెలికేట్ థింగ్స్ అనుకోండి సినిమా ఇండస్ట్రీలో, కానీ మీరు సినిమా నుంచి సినిమాకి మధ్యలో చేసే జర్నీలో మీకు అలాంటి ఎదురు దెబ్బలు, అనుకున్న ప్రాజెక్టు బై రీజన్ ఆఫ్ అదర్స్, ఇతరుల కారణంగా మిస్ అయిపోయిన స్క్రిప్ట్లు గానీ, మిస్ అయిపోయిన హీరోలు గానీ, మిస్ అయిన సినిమాలు గానీ ఉన్నాయండి? ఎవరు పర్సనల్ గా ఎవరు డిస్టర్బ్ చేయలేదండి. దట్ ఈస్ ద బెస్ట్ థింగ్ ఇన్ దిస్ ఇండస్ట్రీ. ఓకే, సో ఎవ్వరు కూడా నన్ను పర్సనల్ గా డిస్కస్ చేసింది లేదు. ఎవ్వరు లేదు. ఎవ్రీబడి సపోర్టెడ్ మీ. సో నాకు తెలిసిన సర్కిల్ ఎవరు కూడా నేను సక్సెస్ అయితే చూసి ఇష్టపడే వాళ్ళు తప్పితే నా సర్కిల్లో, సో నాకు తెలిసిన వాళ్ళు ఎవరు కూడా నేను ఎప్పుడు అలాంటి బ్యాడ్ ఎక్స్పీరియన్స్ ఎప్పుడు ఫేస్ చేయలేదు. అంటే నేను ఇంకో ప్రాజెక్ట్ జరుగుతుంటే వేరే వాళ్ళు వచ్చి చెడగొట్టడం ఇలాంటివి ఎప్పుడు జరగదు. ఇంకా ప్రపోజల్ వచ్చినప్పుడు మేబీ ఆ హీరోలతోటి మనం చెప్పిన కథ వాళ్ళకి నచ్చకపోవటం ఆ టైంకి అలా జరిగింది తప్ప
సో ఆ హీరోలకి మన కథ నచ్చకపోవడం ఇన్ ద సెన్స్ మన ఐడియాలజీ వాళ్ళ ఐడియాలజీ సింక్ కాకపోవడం. సింక్ కాకపోవడం. అదే రవి, ఇప్పుడు రవితేజ మీ ఫస్ట్ పిక్చర్ ఫస్ట్ స్క్రిప్ట్ విని పటాస్ అది చేయలేదు, మరి ఇమీడియట్ గా మీరు పెద్ద హిట్ ఇచ్చారు కదా. రవితేజ గారు చాలా సార్లు చెప్తారు, అంటే అదే చెప్తుంది, అప్పటికి ఆయన అలాంటి కథే విని ఉండటం వల్ల ఎగ్జాక్ట్లీ అది చేద్దాం అనుకుండటం వల్ల ఇది ఆయనకి. బట్ మళ్ళీ అది చేయలేదు కూడా రవితేజ ఫర్ రీజన్స్. చిత్ర పరిశ్రమ కాదు విచిత్ర పరిశ్రమ అని. అంటే రాజా ది గ్రేట్ ఫంక్షన్ లో అంటే రవితేజ ఇస్ ఎ బోల్డ్ అండ్ బ్యూటిఫుల్ పర్సన్, ఏది మనసులో దాచుకునే మనిషి కాడు తను. హీరోగా అతనికి ఆ సక్సెస్ అన్నది హీరోగా అతనికి బాగా హెల్ప్ అయింది అసలు. యాక్చువల్గా రాజా ది గ్రేట్ ఫంక్షన్ లో చెప్పాడు కదా, నాకు యాక్ట్ చేసి చూపించాడు అనిల్ రావిపూడి ఎలా చెయ్యాలో అని చెప్పడం అన్నది ఇట్స్ ఎ గ్రేటెస్ట్ కాంప్లిమెంట్. ఆయన చెప్పారు కానీ సీరియస్లీ రవితేజ గారిలో ఉన్న గొప్ప క్వాలిటీ ఏంటంటే, ఒకరిలో ఏదైనా నచ్చితే ఆయన అది అరే ఇది చెప్పడం వల్ల నన్ను నేను తగ్గించుకుంటానా, ఇది చెప్పడం వల్ల నన్ను ఏదైనా ఆలోచించరండి. అదే ఇందాక మీరు అన్నట్టు ఏదన్నా స్ట్రైట్ ఫార్వర్డ్. నేను చెప్పింది మేబీ 20-30% అయితే హీ టుక్ ఇట్ టు నెక్స్ట్ లెవెల్. సో ఐ ఆల్వేస్ గివ్ క్రెడిట్ టు ద స్టార్. ఎందుకు స్టార్ అంటున్నానంటే, మనం చెప్పిన ఒక ఎక్స్ప్రెషన్ ని తెర మీద క్యారీ చేసేది వాళ్ళు. సో మనం 100 రాయొచ్చు, మనం ఎంతో ఇమాజిన్ చేసుకుంటాం. వాట్ ఇఫ్ దే కాన్ డెలివర్? ఇదంతా జీరో అయిపోతుంది. సో వాళ్ళు దీన్ని నెక్స్ట్ లెవెల్కే తీసుకెళ్తున్నారు కాబట్టి అవి అంత పెద్ద హిట్లు అవుతుంది. సో దెర్ ఈస్ ఈక్వల్ ఇంపార్టెన్స్ ఉంటుంది క్రియేటర్స్ కి. అట్ ది సేమ్ టైం ఒక ఏదైనా చేయాలంటే కూడా బొమ్మ వాళ్ళదే, మనం అమ్మాల్సింది వాళ్ళ ఫోటో పెట్టాము. ఇది బిగినింగ్ నుంచి మీరు దీన్ని నమ్మారు కాబట్టి మనకి అది ఉంది కాబట్టి నేను ఆ స్టార్ కి తగ్గట్టు నేను రాసుకుంటాను. నేను చేసే హీరోని బట్టే వాళ్ళకి ఎలాంటి చేస్తే బాగుంటుంది, వాళ్ళు చేయని సినిమాలు ఏంటి, చేసిన సినిమాలు ఏంటి, అలాంటి అనాలిసిస్ చేసుకుంటూ వెళ్తాను. అండ్ మహేష్ బాబు కూడా మోర్సో మహర్షి సినిమా తర్వాత బాగా నాకు హెవీ అయిపోయింది, కొంచెం నాకు వే అవుట్ కావాలి అన్నట్టుగా సర్లేరు నీకెవరు స్క్రిప్ట్ లో ఎంజాయ్ చేసి చేయడం అన్నది. డిడ్ యూ హియర్ దట్? చెప్పాడు ఆ మాట మీడియాతోనే చెప్పాడు. అంటే బాగా రిస్ట్రిక్టెడ్ కదా మహర్షి క్యారెక్టర్ అంటే, సీరియస్ గా. ఇప్పుడు సర్లేరు నీకెవరు ఎంత దేశభక్తి చిత్రమైనా దాంట్లో ఎంత కమిట్మెంట్ ఉన్న క్యారెక్టర్ అయినప్పటికీ కూడా అంత యాక్షన్ ప్యాక్డ్ అన్ని ఉండి కూడా ఆ ట్రైన్ ఎపిసోడ్స్ గట్ట దాంట్లో ఎంత గొప్పగా ఉంటాయి కదా అసలు. ఆ ఎపిసోడ్ అసలు దాన్ని అలా కట్ చేసి మనం హ్యాపీగా చూడొచ్చు, అంత బాగుంటుంది అది. అంటే బాగా ఎంజాయ్ చేసాడు కదా మహేష్ బాగా, ఎందుకంటే ఆయనకి ఎంటర్టైన్మెంట్ టైమింగ్ బాగా చేసే హీరో ఆయన. మేబీ ఆయన చేసిన ముందు సినిమాల్లో కొద్దిగా అన్ని సీరియస్ ఫిల్మ్స్ ఉండటం ఇది కొద్దిగా నిజంగా బ్రెత్ ఇచ్చిందనే చెప్పాలి. సో ఆయన చేసేటప్పుడు కూడా బాగా ఎంజాయ్ చేస్తూ చేశారు. నేను చాలా మంది ట్రైన్ ఎపిసోడ్ లో కూడా ఫ్యామిలీ ఆడియన్స్ బాగా కనెక్ట్ అయినాయి కొన్ని ఎలిమెంట్స్. ముఖ్యంగా చెప్పాలంటే నెవర్ బిఫోర్ ఎవర్ ఆఫ్టర్ లాంటి విపరీతంగా ఎంజాయ్ చేశారు. అందులో F2 తర్వాత సినిమా కాబట్టి నెవర్ బిఫోర్ నెవర్ ఆఫ్టర్ మీరు చేసి చూపించారండి, వాళ్ళ బాడీ లాంగ్వేజ్ చేశారు. మహేష్ గారు కూడా దాన్ని ఎక్స్ట్రాడనరీ చేశారు. అదే అంటే బాగా వర్క్ అవుతుంది. దాంట్లో నిజంగా పేట్రియాటిజం చాలా ఎలిమెంట్స్ ఉన్నాయి. సర్లేరు నీకెవరు సక్సెస్ అనేది నాట్ ఓన్లీ అది మనం దాన్ని ట్యాగ్ చేయలేము, ఇది యాక్షన్ ఫిల్ము లేకపోతే సెంటిమెంట్ ఇవన్నీ కూడా. బట్ ఇన్ జనరల్ గా నాకు ఇంకొక చిన్న డౌట్ ఉంది డైరెక్టర్ గారు. ఇప్పుడు మీరు చేసే సీన్ లో సెంటిమెంట్ అన్నది జస్ట్ అట్లాగ లైట్ గా వెళ్తుంటుంది కానీ దానిలో చాలా డెప్త్ ఉంటుంది సినిమాల్లో మీరు చేసే వాటిలో గమనిస్తే కనుక. ఈ కామెడీ పంచ్లు, కామెడీ టైమింగ్స్, ఆ ఎంటర్టైన్మెంట్, హిలేరియస్ అవన్నీ వెళ్తూ మధ్యలో ఎక్కడో ఒక సెంటిమెంట్. అంటే డిడ్ యూ రియలీ గో త్రూ దట్ కైండ్ ఆఫ్ సెంటిమెంట్స్ ఎట్ హోమ్? యాక్చువల్లీ అంటే ఇది నాకు చాలా మంది కూడా చెప్పారు, నువ్వు ఎంటర్టైన్మెంట్ అంటున్నావు కానీ నువ్వు డ్రామా బాగా తీయగలవు అని చెప్పి కొంతమంది వెల్ విషర్స్ చెప్పారు. చాలా చేసిన అన్ని సినిమాల్లో ఉన్నంతలో డ్రామా చాలా ఎక్స్ట్రాడినరీగా డీల్ చేశాను నేను. దానికి నాకు చెప్పారు చాలా మంది. బట్ డెఫినెట్ గా అంటే ఇంట్లో అలాంటి వాతావరణం లేదు. మేబీ ఐ కనెక్ట్ టు హ్యూమన్ ఎమోషన్స్ అనుకుంటాను. బేసిక్ గా ఇన్బిల్ట్ నాకు అది ఎక్కువ ఉంది. జనరల్ గా కూడా ఎవరన్నా ఏదన్నా స్ట్రగుల్లో ఉన్నా ఏదన్నా కూడా ఐ కనెక్ట్ టు ద పీపుల్, అంటే ఎక్కువగా తీసుకోగలను ఆ ఎమోషన్స్ ని. అది మేబీ ఉండబట్టేమో అది కొద్దిగా ఎక్కువ ట్యాప్ చేయలేదు ఇంతవరకు నేను డ్రామాని. ఎక్కువ లెంత్ ట్యాప్ చేయలేదు, ఎక్కువ లెంత్ ఉన్నంతలో టచ్ అండ్ గోల్ వెళ్ళాను. మేబీ సూన్ దాని మీద బ్యాంక్ అయ్యి చేసే సినిమాలు వస్తాయని అనుకుంటున్నాను. అంటే ఇప్పుడు మీకు సెంటిమెంట్ పాయింట్ ఆఫ్ వ్యూలో చూసుకుంటే చిన్నప్పుడు మీకు అది తిప్పే థియేటర్ లో
తిప్పే గిరి, ఇందాక మీరు చెప్పారు గిరి అని, ఆ గిరి వాళ్ళందరూ మీతో ఫాలో అవుతున్నారు? నాన్నగారితో అడిగాను, ట్రై చేశాను, ఎక్కడో ఉన్నారని తెలిసింది కానీ బట్ నెవర్ మెట్ హిమ్. ఎనీ ఛాన్స్ ఐ వాంట్ టు మీట్ హిమ్. రియల్లీ? మీ ఫ్రెండ్స్ లో మిమ్మల్ని బాగా ఎంకరేజ్ చేసి లేకపోతే మీలో ఉండే ఆ ప్రొఫెషనల్ టచ్ ని గమనించి నువ్వు డైరెక్టర్ అవుతారు ఎప్పటికైనా అని చెప్పి మిమ్మల్ని ఎంకరేజ్ చేసిన వాళ్ళు ఎవరైనా ఉన్నారు? వాళ్ళు ఇప్పటికి ట్రావెల్ అవుతున్నారు వాళ్ళు? చాలా మంది ఉన్నారు. అందరూ అమెరికాలో కొంతమంది సెటిల్ అయ్యారు, ఫ్రెండ్స్ అందరూ. సో దేనో అందరూ వీడు ఏదో ఒకటి చేయగలడు, సాధించగలడు అని నమ్మారు చాలా మంది. అందరూ దే ఆర్ వెరీ హ్యాపీ నో. నాతో పాటు ఇండస్ట్రీకి వచ్చిన దగ్గర నుంచి ఇండస్ట్రీలో ఒకరిద్దరు ఉన్నారు, ఇండస్ట్రీ బయట నా ఫ్రెండ్స్ చాలా మంది ఉన్నారు. సో వాళ్ళలో సాయి అని ఒక అబ్బాయి ఉన్నాడు, అండ్ ఈజ్ వర్కింగ్ విత్ మీ. సో కో డైరెక్టర్ గా అండ్ రైటర్ గా నాతో ట్రావెల్ చేస్తాడు. 2005 నుంచి ఉన్నాడు. సో తను బాగా బిలీవ్ చేశాడు నా పక్కనే ఉంటూ. అండ్ అలా చాలా మంది. సో అందరూ నాకు తెలిసి నా సక్సెస్ చూడాలనుకున్న వాళ్ళందరూ హ్యాపీగా. అంటే మీలాంటి కుర్రాడు మీరు ఒక్కరేనేమో కాలేజీలో అప్పుడు? ఏమో, అంటే సినిమావే గమ్యం, సినిమావే ధ్యేయం అంతేనేమో. శ్రీశ్రీ గారు చెప్పినట్టు నేను ఒక దుర్గం ఉన్నా అదొక స్వర్గం అని. అయితే మీరు ఈ ప్రయాణంలో కనుక మీరు తీసుకుంటే ఇప్పుడు రవితేజ, వెంకటేశ్వర సార్ వీళ్ళందరిలో కామెడీ టైమింగ్, ఎంటర్టైన్మెంట్ టైమింగ్ ఎవరండి బాగా మీరు అనుకున్న మెజర్మెంట్ కి చేయగలిగారు? అందరిది ఒక్కొక్క స్టైల్ అండి. ఐ కాంట్ పిక్ వీళ్ళు అని నేను చెప్పను, ఒక్కొక్కరిది ఒక్కొక్క స్టైల్. సో రవితేజ గారిది అసలు ఆయనది ఒక టైప్ ఆఫ్ మీటర్ ఉంటుంది. వెంకటేష్ గారిది ఆయన ఒక స్టైల్ ఆఫ్ ఎంటర్టైనర్. అండ్ మహేష్ గారిది సెటిల్డ్ గా ఆయన అసలు చిన్న సర్కాస్టిక్ స్టైల్ ఆయనది ఉంటుంది. రవితేజ గారిది వైబ్రెంట్ ఉంటుంది. వెంకటేష్ గారిది ఫన్నీగా ఉంటుంది. సో ఒకరని చెప్పలేను. ఈ ముగ్గురు మూడు. కళ్యాణ్ రామ్ గారిది హీజ్ అన్ ఆర్టిస్ట్. కళ్యాణ్ రామ్ గారు అంటే పర్టికులర్ గా ఏదైనా చేయగలరు, చేసుకోవడానికి. మనం ఇప్పుడు కళ్యాణ్ రామ్ గారితో పటాస్ చేసేటప్పుడు చాలా మంది కామెడీ, కళ్యాణ్ రామ్ గారి మీద కామెడీ ఎలా వర్కౌట్ అవుతుంది వాళ్ళు కూడా అన్నారు నేను చేయకముందు. బట్ ఆయన ఎక్స్ట్రాడినరీ గా వర్కౌట్ అయింది. అదే చెప్తున్నాను కదా, కళ్యాణ్ రామ్ గారిలో చాలా ఇన్బిల్ట్ టాలెంట్ ఉంది. మీరు బింబిసారా చూశాను మొన్న, నేనే షాక్ అయ్యాను నేను. సో నేను అది ఎప్పుడు ఆయనలో ఇంత నెగిటివ్ కూడా ఇంత బాగా చేస్తారనేది నాకు తెలియదు ఎప్పుడు. అవును, నేను చూసి షాక్ అయ్యాను. నేను ఆయన పర్సనల్ గా మంచి యాక్టర్ కళ్యాణ్ రామ్ అన్న పేరు వచ్చింది. అందుకే అంటున్నాను, ఆయన డైరెక్టర్స్ ఆర్టిస్ట్. ఎవరు ఏం చెప్పినా అది వాళ్ళకి ఏం కావాలో డెలివరీ చేయగలడు. సో హీజ్ అన్ ఆల్ రౌండర్. కానీ అతనికి ఒక ప్రత్యేకత ఉంది. మిమ్మల్ని బాగా తిరిగి మీరు వస్తే మీకు అవకాశం ఇచ్చాడు, మీరు హిట్ ఇచ్చారు. అలాగే బింబిసార డైరెక్టర్ తిరిగాడు వాళ్ళని ఎంకరేజ్ చేయడంలో ఆయన ఎప్పుడు ముందుంటారు. చేశాడు కూడా పాపం అన్ని చాలా మంది డైరెక్టర్లు, ఇంక్లూడింగ్ సురేందర్ రెడ్డి గారు, నేను అండ్ మొన్న వచ్చిన వశిష్ఠ కానివ్వండి. ఎగ్జాక్ట్లీ, సురేందర్ రెడ్డి కూడా కదా చాలా కాలం చేసి అతను ఒక్కడే హిట్ ఇచ్చాడు. సో బిలీఫ్, అదే అంటున్నాను కదా, ఒక యంగ్ టాలెంట్ ని, కొత్త టాలెంట్ ని బిలీవ్ చేయడం అనేది పెద్ద రిస్క్ అది. సో అది తన సొంత డబ్బులు పెట్టి, ఎగ్జాక్ట్లీ ఓన్ మనీ పెట్టి న్యూ టాలెంట్ మీద రిస్క్ చేయడం అనేది నిజంగా గట్స్ ఉండాలి దానికి. సో దాంట్లో టాప్ కళ్యాణ్ రామ్ గారు ఇండస్ట్రీలో నన్ను అడిగితే కదా, ప్రూవ్ చేశాడు. ఇట్స్ ప్రూవెన్ రికార్డ్ కదా అవతల సురేందర్ రెడ్డి. అది ఫుల్ డౌన్ లో ఉన్నప్పుడు చేశారు. అతను ఒక్కడే చేసే టైం కి చాలా డౌన్ లో, పటాస్ చేసే టైం కి ఫుల్ మార్కెట్ కొద్దిగా డౌన్ లో ఉన్నారు. తర్వాత అతనికి హిట్ రాలేదు. అది మధ్యలో ఒకటి రెండు టు బి వెరీ ప్రిసైజ్ ఏదో ఆడొచ్చు ఒకటి రెండు గానీ, బట్ ఆన్ ద హోల్ గనుక మనం చూసుకుంటే మళ్ళీ అంత బ్రేక్ త్రూ వచ్చింది పటాస్. తర్వాత మళ్ళీ బింబిసారా, మధ్యలో 118 అవన్నీ చేశారు. ఎంత మంచివాడు అనేది అలాగా. బట్ ఈ యాంగిల్లో కనుక మీరు తీసుకుంటే అసలు ఇప్పుడు మీరు చేయిస్తున్న బాలయ్య గారి సినిమా, బాలయ్య బాబు సినిమా 108 చాలా క్రేజ్. అసలు అది ఎప్పుడు అంటే మన సినిమాల్లో చూపించినట్టు బాంబు అక్కడ వరకు వెళ్తుంటే లాగా ఫైర్ వెళ్తుంటుందే ఆ బాంబు వరకు, అలాంటి ఒక టైం స్పేస్ ఇప్పుడు రన్ అవుతున్నది మొత్తం ఇండస్ట్రీలో కానీ, లేకపోతే అవతల బాలయ్య బాబు ఫ్యాన్స్ లో కానీ. ఈ సినిమా ఎలా ఉంటుంది, ఏ రకంగా తీయబోతున్నాడు అనిల్ రావిపూడి, బికాస్ యూ హ్యావ్ మార్క్ ఆఫ్ టోటల్ ఎంటర్టైన్మెంట్. అంటే బాలయ్య బాబుది కంప్లీట్ వేరే చాప్టర్. బాలయ్య బాబు అంటే ఒక ఎక్స్ప్లోజన్, ఒక అగ్నిపర్వతం బద్దలైనట్టు, ఒక సమరసింహారెడ్డి, ఒక నరసింహనాయుడు, ఏ సినిమా ఒక లెజెండ్. ఇవన్నీ కూడా తీసుకుంటే లేటెస్ట్ ఇప్పుడు వీరసింహారెడ్డి. ఇప్పుడు ఏ తోవలోకి బాలయ్య బాబుని మీరు తీసుకెళ్ళబోతున్నారు అన్నదే ఇక్కడ $1 మిలియన్ క్వశ్చన్. సో అది ఆల్రెడీ నేను ఇంతకుముందు కూడా చెప్పారు, చెప్పక సినిమా అయినా ఒక ఛాలెంజ్ అండి నాకు. అంటే ఒక సినిమా చేసేటప్పుడు ఆ సినిమాకు ఉన్న ఛాలెంజ్ ని బట్టే రిజల్ట్ ఉంటుంది.
రాజా ది గ్రేట్ చేసేటప్పుడు ఒక విజువల్ ఛాలెంజర్ తో ఒక సినిమా అంటే Yes. ఇట్స్ మై నేను పైగా రవితేజ లాంటి ఒక అల్లరి వాడితో అదొక ఛాలెంజ్ గా తీసుకొని చేశాను. సో పటాస్ అప్పుడు ఒక కైండ్ ఆఫ్ ఛాలెంజ్ ఉండేది, సుప్రీం అప్పుడు ఒక కైండ్ ఆఫ్ ఛాలెంజ్ ఉండేది, ఒక చిన్న పిల్లడితో స్థాయి ధర్మ దశ అది అసలు ఫుల్ యాక్షన్ బ్లాక్స్ పెట్టుకుని అదొక ఛాలెంజ్ తో చేసాం. Yes, yes. ఎవ్రీ ఫిల్మ్ కూడా నాకు ఏదో ఒక ఛాలెంజ్ ఉంటేనే నాకు కిక్ ఉంటుంది సినిమా చేసేటప్పుడు. Yes, of course. సో అది F2 కూడా అంతే, అప్పటి వరకు యాక్షన్ చేసి కంప్లీట్ ఒక ఫైట్ లేకుండా ఒక ఫ్యామిలీ ఫిల్మ్ చేసి అప్పుడు నాకు అది ఛాలెంజ్. అసలు నేను వెళ్తున్న రూట్ కి పక్కకు వచ్చి చేశాను నేను. సో అది నాకు ఒక టోటల్ గేమ్ చేంజింగ్ ఫిల్మ్ అయింది. Exactly. ఆ తర్వాత సరిలేరు సూపర్ స్టార్ మహేష్ బాబు లాంటి ఒక స్టార్ ని నేను ఫస్ట్ టైం హ్యాండిల్ చేయబోతాను. రిజల్ట్ ఈస్ వెరీ మ్యాటర్స్. అది కొడితే 250-200 కోట్లు గ్రాస్ చేసింది. Yes, మహేష్ గారి కెరియర్ లో బిగ్గెస్ట్. ల్యాండ్మార్క్. సో ఆ తర్వాత F3, సో F2 ఎంజాయ్ చేసిన ఆడియన్స్ అందరూ మళ్ళీ వచ్చి ఆశ్రమం చేసి మళ్ళీ సూపర్ హిట్. సో ప్రతి ఫిల్మ్ కి ఒక ఛాలెంజ్, ఏం చేసి ఆడియన్స్ ని మనం మెప్పించగలం అన్నది. ఇప్పుడు మీరు అడిగిన క్వశ్చన్ లోనే ఒక ఛాలెంజ్ ఉంది. సో నేనేమో నాకు ఒక ఎంటర్టైన్మెంట్ ఇమేజ్ ఉన్న డైరెక్టర్ని, ఆయనేమో ఒక సీరియస్ ఫిల్మ్స్, యాక్షన్ ఫిల్మ్స్, ఒక హై వోల్టేజ్ ఎక్స్ప్లోజన్ ఉన్న హీరో. విస్ఫోటనం. ఈ రెండు కలయికే ఛాలెంజ్. ఎగ్జాక్ట్లీ. సో ఇదే నాకు ఒక 50% స్క్రిప్ట్ కు ముందే ఒక ఎనర్జీ ఇచ్చిన కాంబినేషన్. ఓకే. సో దాని మీద ప్లే చేస్తున్నాను నేను సినిమా. సో అది నేను దాని గురించి ఇప్పుడే మాట్లాడను. సో ఐ డోంట్ వాంట్ టు అంటే మిమ్మల్ని మీరు మాట్లాడాలని కూడా మేము కోరుకోవట్లేదు. బట్ ఒక్కటి మాత్రం మీరు చెప్పాల్సిన సమాధానం బాలయ్య బాబు ఫ్యాన్స్ కి మా ఈహా టీవీ ముఖంగా మీరు చెప్పాల్సింది మాత్రం ఒకటి ఉంది. ఎందుకంటే తెలంగాణ బ్యాక్డ్రాప్ లో జరిగే కథ అని ఏదో నేను మొన్న వీరసింహారెడ్డి చెప్పారు. అది మీరు తెలంగాణ బ్యాక్డ్రాప్ లో ఉంటుంది కంప్లీట్. నిప్పురావ తర్వాత మళ్ళీ బాలయ్య బాబు ఇలాంటి సినిమా చేస్తారు. తెలంగాణ స్లాంగ్ కూడా ఆయన బాగా, ఆఫ్ కోర్స్ బాలయ్య గారు ఇక్కడ ఆల్మోస్ట్ ఎడ్యుకేషన్ ఇక్కడ జరిగింది కాబట్టి హ్యావ్ దట్ నాక్ ఆఫ్ లాంగ్వేజ్ ని పట్టుకోవడంలో చాలా డైలెక్ట్ చాలా చాలా షార్ప్ గా ఉన్నారు ఆయన. షెడ్యూల్ చేసాం, ఇక దాని గురించి పెద్ద స్క్రీన్ మీద చూడటమే. అంటే ఇన్ జనరల్ గా ఊరికే ఇప్పుడు మోతాదు అన్నది మిమ్మల్ని మీకుండే పాయింట్లన్నీ సినిమా ఇండస్ట్రీకి కానీ పబ్లిక్ కానీ అందరికీ తెలుసండి. అంటే నథింగ్ టు హైడ్, ఇదేమి దాచుకునేది కాదు కదా. మీరు ఆల్రెడీ మీ విశ్వరూపం గత సినిమాలన్నింటిలోనే చూపించారు మీరు. ఇప్పుడు ఈ సినిమా వరకు ఒకటే ఏంటంటే ఇది మళ్ళీ అంటే బాలయ్య బాబు అనగానే కక్షలు, పగలు, ప్రతీకారాలు ఇలాంటి పాయింట్లు ఎక్కువ అక్కడ బ్రేక్ అవుతుంటాయి కథలో. ఎంటర్టైన్మెంట్ అన్నది ఇప్పుడు సైడ్ క్యారెక్టర్స్ చేస్తూ ఉంటాయి ఏ బ్రహ్మానందం గారు అలాంటి వాళ్ళు. బట్ ఇది ఏ రకమైన ప్లేన్, ఎంటర్టైన్మెంట్ ప్లేనా, ఎక్స్ప్లోజన్ ప్లేనా? అంటే థియేటర్లోకి వెళ్ళిన వాళ్ళు అబ్బా అని అసలు ఆడుతుంటుందా సినిమా? అంటే మీరు అంటున్నారు చూసారా, ఈ ఎగ్జైట్మెంట్ రిలీజ్ వరకు మెయింటైన్ చేద్దాం అనుకుంటున్నాను ఈసారి. సో మీ అందరి ఆడియన్స్ లో చాలా మంది కూడా నాకు కాల్ చేసేవాళ్ళు అసలు మీ ఇద్దరు కాంబినేషన్ ఎలా ఉంటుంది అనే క్యూరియాసిటీ ఉంది కదా. ఐ డోంట్ వాంట్ టు స్పాయిల్ ఇట్. సో లెట్స్ ప్లీజ్ కమ్ టు ద థియేటర్స్, హ్యావ్ ఫన్. అంతేనా? మరి ఇప్పుడు సామెత చెప్పినట్టు ఎవరి గమ్యమైన మెగాస్టార్ చిరంజీవే, ఎవరి ధ్యేయమైనా మెగాస్టార్ చిరంజీవే అని మేమే రాసాం చాలా సార్లు అఫ్ కోర్స్ జర్నలిస్టులుగా. మరి చిరంజీవి గారిని ఎప్పుడు మీరు టార్గెట్ చేయట్లేదండి? టార్గెట్ అనేది లేదు కానివ్వండి, ఆయనతో చేయాలని మేము ఎప్పటి నుంచో. ఎవరికైనా నాకు ముఖ్యంగా ఏంటంటే నేను చిన్నప్పుడు చూసిన నన్ను బాగా ఇన్స్పైర్ చేసి ఎగ్జైట్ చేసిన హీరోస్ చిరంజీవి గారు, బాలకృష్ణ గారు, నాగార్జున గారు, వెంకటేష్ గారు. ఈ నలుగురే మనల్ని నాకు తెలిసి 15-20 years రూల్ చేశారు ఆ టైంలో నాకు వచ్చిన తర్వాత. చిరంజీవి గారు స్టిల్ రూలింగ్. అదే అఫ్ కోర్స్ వెంకటేష్ గారు చేశాను, బాలకృష్ణ గారితో చేస్తున్నాను. మేబీ చిరంజీవి గారితో కూడా చేయాలని డెఫినెట్లీ ఇన్ ఫ్యూచర్. అంటే అలాంటివి ఏమైనా ఏమీ లేదు, బట్ ఎనీ టైమ్ సూన్, ఎనీ టైమ్ ఇఫ్ ఎట్ ఆల్ దెర్ ఈస్ అనే కాంక్రీట్ గా ఒకటి ఉందంటే మాత్రం డెఫినెట్ గా వీల్ ట్రై, హ్యాపీగా చేస్తాను. అంటే మీరు అలాగే చిరంజీవి గారి గురించి అని ఒక కథ రాసి పెట్టుకోవడం కానీ ఒక ఐడియాని ఫిక్స్ అయ్యి ఇలా చేద్దాం. సినిమా జరుగుతున్నప్పుడు కంప్లీట్ ఫోకస్ చేసే సినిమా మీద ఉంటుంది. స్టార్ దగ్గరికి వెళ్ళినప్పుడు ఏంటంటే ఒక్కొక్కసారి మనకి వెయిటింగ్ పీరియడ్ ఉన్నప్పుడు మనం నాకు అలా అదే చెప్తున్నాను కదా, వెయిట్ చేస్తున్నది కంటే ఏదన్నా ఒక ప్రాజెక్ట్ చేసుకుంటూ చేసే లైనప్ ఎక్కడన్నా దొరికితే అనుకుంటా నేను. అలా వెళ్తే బాగుంటదని నా ఫీలింగ్. సో అది త్వరలో జరిగే అవకాశం ఏమైనా ఉందా? జరిగితే బాగుండు. త్వరలో అంటే ఎక్కడ ఆయన సినిమాలు 4 సినిమాలు ఉన్నాయి, ఇంకొక 5
ఇంకా 5 years అదే కదా. తర్వాత ఇంకొక ముఖ్యమైన విషయం ఏంటంటేనండి, ఇప్పుడు నార్మల్గా బాలయ్య బాబు సినిమాలు అంటే లెజెండ్లో కానీ, నేను వీరసింహారెడ్డిలో కానీ, నాకు బీపీ వచ్చిందంటే ఏపీకే బీపీ వస్తుంది, ఈ డైలాగులన్నీ చాలా గొప్పగా పేలినాయి. ఆ సినిమాల సక్సెస్ కూడా బాగా హెల్ప్ అయినాయి. ఇప్పుడు మీరు అవన్నీ ఏపీ మీద టార్గెట్ అయిన డైలాగుల్లాగా కాకపోయినా కథాపరంగా రాసినప్పటికీ కూడా అవన్నీ కూడా జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వాన్ని టార్గెట్ చేసని పత్రికలు కానీ సోషల్ మీడియాలు అన్ని రాసినాయి అందులో డైలాగులు. ఇప్పుడు మీరు తెలంగాణ బ్యాక్గ్రౌండ్ లో కథ చేస్తున్నారు అంటే ఈ తెలంగాణ పాలిటిక్స్ ని గట్ట ఏమైనా టచ్ చేసే అవకాశం ఉందా? అంటే బీయింగ్ నేను నాన్ కాంట్రవర్షియల్ పర్సన్ అండి. నేను చేసే సినిమాలు ఎప్పుడు కూడా మీరు చూస్తే ఏ సినిమాలో కూడా కాంట్రవర్షియల్ పాయింట్స్ ఉండవు. ఐ నెవర్ గో టు దట్ స్పేస్. సో పర్సనల్ గా నేను సినిమా అనేది ఇట్స్ లైక్ అందరూ వచ్చి చూడాలి. సో ప్రతి వాళ్ళు వచ్చి అదొక ఎంటర్టైన్మెంట్. అదే ఎవరిని ఒకరిని టార్గెట్ చేసే అట్లా అంటే సోషల్ అవేర్నెస్ కోసం మేబీ ఒకటి రెండు నిజమే మాట్లాడడానికి చేస్తాం, అది రైటర్స్ కి అది ఓకే. బట్ పర్టికులర్ గా మనం మాట్లాడాలనే దానికి నా మనసు నేను అట్లా చేయను ఎప్పుడు. నాకు అది అలా అదే ఐడియా సినిమా అంటే అది కాదని మీ ఉద్దేశం. చేయాలనిపించదు నాకు. అదే టార్గెట్ చేసినట్టు రాయాలని కానీ చేయాలని కానీ నా మనసుకు పెద్ద అనిపించదు. మేబీ ఏదైనా ఒక ఇష్యూ మీద మాట్లాడాలంటే ఐ కెన్ టాక్. ఒక ఇష్యూని అడ్రస్ చేశారు. అర్లేర్ లో నేను చాలా మంచి పాయింట్ పొలిటికల్ దాని మీద ఎమ్మెల్యే ఎంపీస్ కూడా ఒక పాన్ కార్డు ఉండాలి, వాళ్ళు ఖర్చు పెట్టేదానికి ఏదో కొన్ని పాయింట్స్ ఇట్స్ ఓకే. అంటే రిలవెంట్ ఉన్నప్పుడు చేయొచ్చు. బట్ ఖచ్చితంగా నెక్స్ట్ ఇప్పుడు తెలంగాణ బ్యాక్ డ్రాప్ చేస్తున్నాం కాబట్టి తెలంగాణ అసలు సమస్య లేదు. సో పొలిటికల్ ఎజెండాతో నేను ఎప్పుడు కథలు రాయలేదు, సినిమాలు తీయను కూడా. అంటే నా ఉద్దేశం ఇప్పుడు మీరు పొలిటికల్ ఎజెండా మీకు లేకపోయినప్పటికీ కూడా బాలయ్య బాబు ఈజ్ ఎ కన్సమ్మేట్ పాలిటీషియన్ కనెక్టెడ్ టు వన్ సింగిల్ లాంగ్ టైమ్ రీజనల్ పార్టీ. బట్ ఆయన కూడా ఎప్పుడు ఇన్సిస్ట్ చేయరండి. నేను ఆయనతో ట్రావెల్ చేస్తున్నాను కదా. ఇట్స్ వెరీ నైస్ పర్సన్, వెరీ నైస్ జెంటిల్మెన్ బాలకృష్ణ గారు. ఓకే, వెరీ నైస్ జెంటిల్మెన్. హీ నెవర్ ఇన్సిస్ట్ అస్ అంటే మీరు దీని మీద ఇది చెయ్యండి, మీరు వాళ్ళ మీద ఇది రాయండి అని చెప్పి ఎప్పుడు ఇన్సిస్ట్ చేయరు. కథలో భాగంగా వస్తే యూ కెన్ యాక్ట్ యాజ్ అన్ ఆర్టిస్ట్. అంతేగాని ఇది మీరు చేయండి, ఈ ఇష్యూ పెట్టండి అని ఇన్సిస్ట్, దీని మీద కథ చేయండి, కథలో ఉంటే ఓకే. కథలో ప్రకారంగా ఏదైనా మేబీ అది జరిగితే జరుగుండొచ్చాం, కానీ వాంటెడ్ గా ఇన్సిస్ట్ చేసి పెట్టించాలనే మైండ్ సెట్ ఉన్న హీరో కాదు ఆయన. బట్ ఈస్ వైడ్లీ మిస్అండర్స్టూడ్ అండి బయట కదా. బట్ వెరీ నైస్ జెంటిల్మెన్. ఎవ్రీ మన్ హ్యావ్, ఇప్పుడు ఒక్కొక్కరికి ఒక్కొక్క కైండ్ ఆఫ్ నేచర్ ఉంటుంది, మాట్లాడే విధానం ఉంటుంది. హీ హ్యాస్ హిస్ ఓన్ నేచర్. ఎగ్జాక్ట్. బట్ ఈస్ వెరీ స్వీట్ పర్సన్. అంటే ఇప్పుడు మామూలుగా ఇన్ జనరల్ గా మేము ఇన్ని సంవత్సరాలుగా ఇండస్ట్రీలో ఉన్న వాళ్ళు ఎక్కడైనా టాపిక్ వచ్చినప్పుడు చిరంజీవి గారు అనగానే డార్లింగ్ ఆఫ్ ఎవ్రీబడి, చిరంజీవి గారు అనగానే ఎగిరి గంతేసి ఆయన దగ్గరికి వెళ్ళాలన్నా, ఆయనతో మాట్లాడాలన్నా. అండ్ ఈ ఆల్సో రిసీవ్స్ పీపుల్ అండ్ కనెక్ట్స్ టు పీపుల్. చాలా దీనిగా ఉంటుంది ఒక బాన్హమి వాతావరణం, స్నేహపూర్వకమైన వాతావరణం. బాలయ్య బాబు దగ్గర ఆ అట్మాస్ఫియర్ కొంత తక్కువ మొదటి నుంచి కూడా. వెరీ స్ట్రైట్ ఫార్వర్డ్ అండ్ హీఈస్ ఇన్ హిస్ ఓన్ జోన్. ఆయన ఓన్ జోన్ లో ఉంటారు. ఆయన వే ఆఫ్ థింకింగ్, ఆయన వే ఆఫ్ లివింగ్ స్టైల్ డిఫరెంట్. అదే చెప్పిన కదా, పర్సన్ టు పర్సన్ ఒక్కొక్కరికి ఒక్కొక్క నేచర్ ఉంటుంది. ఎగ్జాక్ట్లీ. అదే ఆయన నేచర్. బట్ ఈవెన్ దో ఈస్ వెరీ స్వీట్ పర్సన్. నేను చిరంజీవి గారు కూడా కలిసాను. ఈజ్ వెరీ, సో ఆయన ఒక కైండ్ ఆఫ్ ఇది, ఒక కైండ్ ఆయన కలిపేసుకుంటారు లోపలికి. ఇంకా అంటే బట్ ఈయన ఒక్కొక్కసారి బాలయ్య గారు కూడా ఒక్కొక్కసారి అసలు ఆయన ఫ్లో ఉంటే అసలు ఆపలేదు. అదే అంటున్నాను కదా, కనెక్టింగ్ ఉండాలి మనకి. ఒకసారి కనెక్ట్ అయ్యామంటే అదే మ్యాచ్ అవ్వాలి, పాయింట్ దగ్గర మ్యాచ్ అవ్వాలి. అది అంటే మీరు ఎప్పుడో గతంలో ఎక్కడో మీరు చెప్పినట్టుగా నేను విన్న పాయింట్ ఒకటి ఉంది. అదేంటంటే కొన్నాళ్ళు డైరెక్ట్ చేసి తర్వాత యాక్టర్ గా మారే అవకాశం ఉన్నదని ఏదో ఒక చిన్న ఫీల్ వదిలేరు. ఒకసారి ఎక్కడో విన్నా నేను. ఇంటర్వ్యూలు ఇట్లాగే అడుగుతుంటారండి, ఫస్ట్ హీరోగా ఎప్పుడు యాక్ట్ చేస్తానప్పుడు దాన్ని కట్ చేయడానికి ఏదో చెప్తుంటారు. సో రియల్లీ యు డోంట్ హావ్ దట్ టేస్ట్ ఆఫ్ బికమింగ్ ఎన్ యాక్టర్? యాక్టింగ్ చేయాలని ఉంది, నేను అది నేను ఎప్పుడు డినే చేయలేదు. నాట్ సూన్. బట్ మేబీ ఐ విల్ కమ్. ఎప్పుడు చేసినా కూడా క్యారెక్టర్ ఆర్టిస్ట్ ఏదైనా మంచి చేయాలని ఉంది ఇన్ ఫ్యూచర్. అది నాట్ ఇప్పుడు కాదు. ఇప్పుడు ఐఎమ్ వెరీ బిజీ యాజ్ ఎ డైరెక్టర్. సో డైరెక్టర్ ఇంకా చాలా సినిమాలు చేయాలి, నేను చాలా ఎక్స్ప్లోర్ చేయాలి, నేను చాలా నేర్చుకోవాలి, నేను చాలా మంచి సినిమాలు చేయాలి, గొప్ప సినిమాలు చేయాలని చాలా కోరికలు ఉన్నాయి. ఆ కోరికల లిస్ట్ లో గనక మనం ఒక్కటి జస్ట్ 1 or 2 గనక పికప్ చేయగలిగితే, అంటే మీ దగ్గర నేను నా డ్రీమ్ స్క్రిప్ట్ ఇది, ఏదో భారతదేశం స్వాతంత్రం మీద కథ తీయాలి, లేకపోతే ఇంకేదో లేకపోతే ఒక హిస్టారికల్ క్యారెక్టర్ ఒకటి ఉంది దాన్ని ఎక్స్ప్లోర్, అలాంటివి ఏమైనా ఉన్నాయి ఆలోచనలు? అట్లా ఏం లేదు కానీ నాకు మైథలాజికల్ ఒకటి చేయాలని ఉంది. మాయా బజార్ లాంటి ఫిల్మ్ చేయాలని ఉంది.
ఓకే. సో అది ఉంది డ్రీమ్, టోటల్ మైథాలజీలో చేయాలి. ఓకే. సో చూడాలి, ఇప్పుడు కాదు అది ఇప్పుడు ఇమ్మీడియట్ గా కాదు, ఇన్ ఫ్యూచర్ ఎప్పుడైనా. సో నాట్ ఆఫ్ ఎనీ అదర్ కైండ్. ఇప్పుడు ఇన్ని సినిమాలు వస్తున్నాయి కదా, ఓ పక్కన బాహుబలి వచ్చి ప్రపంచ రికార్డులు బదలు కొట్టేసి తర్వాత త్రిబుల్ వెళ్ళి రామ్ చరణ్ జూనియర్ ఎన్టీఆర్ ని అసలు ఒక రేంజ్ లోకి తీసుకెళ్లి పెట్టేసింది. మనం అలాంటి సినిమాలు ఏమైనా చేసే ఆలోచన? అంటే అదే చెప్తాను కదండి, మనం ఏది ప్లాన్ చేయండి నేను. సో ప్లాన్ చేస్తే మనం డిస్టర్బ్ అయిపోతాం. రాజమౌళి గారు అనే ఆయన కూడా ఈ స్థాయికి రావడానికి ఎంతో దాని ఏమంటారు, ఎంతో ఇక్కడ స్ట్రెస్ ఉంటుంది చూసారా ఒక డైరెక్టర్ కి, అది చేసే వాళ్ళకి అర్థం అవుతుంది. సో ఒక సీన్ క్రియేట్ చేయించుకోవాలన్నా, ఒక సీన్ రాయాలన్నా, ఒక సీన్ నెక్స్ట్ లెవెల్ లో తీయాలన్నా, దాని ఇమాజినేషన్కి వెళ్ళాలంటే ఒక క్రియేటర్ అది స్ట్రగుల్ మామూలు స్ట్రగుల్ కాదు. నేను అనుకుంటూ ఉంటాను రాజమౌళి గారు ఎంత స్ట్రగుల్ అవ్వకపోతే అలాంటి ఎపిసోడ్స్ కానీ అలాంటి సినిమాలు కానీ డిజైన్ చేయగలరు అనిపిస్తుంది. సో అది నేను అంత స్ట్రగుల్ అవుతాను నేను అనుకోవట్లేదు, ఎందుకంటే యాజ్ ఎ పర్సన్ అది ఉండాలి. సో నేనేంటంటే కొద్దిగా నా టేస్ట్ కి తగ్గట్టు నేను ఎలాంటి సినిమాలు తీయగలను అనే దాంట్లోనే వెళ్తున్నాను. అంటే ది డిఫరెన్స్ లైస్ ఈజ్ యాక్చువల్లీ ఇప్పుడు తను తీసుకున్న స్పాన్, ఆ బడ్జెట్స్, అదే అంటుంది, గార్జియస్ డెవిలిష్ బడ్జెట్స్ అవన్నీ కూడా ఓకే. సినిమాలు అన్ని బాగున్నాయి కాబట్టి ఇప్పుడు స్పిల్బర్గ్ వచ్చి ముద్దు పెట్టుకుంటాడు, కౌగులించుకుంటాడు, తేడా వచ్చిందంటే. బట్ మీరు ఇందాక చెప్పిన దాంట్లో అంత స్ట్రగుల్, అదే అంటుంది సినిమా తాలూకు ఆయన మీరు స్ట్రగుల్ అవుతారు. అదే అంటుంది, అది ఇది ఏదైనా లెవెల్ బట్టే ఉంటుందండి. ఇప్పుడు ఆయన స్ట్రగుల్ అయ్యే లెవెల్ చాలా ఎక్కువ, ఆయన పెట్టే టైం ఎక్కువ, ఆయన పెట్టే స్పేస్ ఎక్కువ, ఆయన పెట్టే ఎఫర్ట్స్ ఎక్కువ, అన్ని ఎక్కువ ఉన్నాయి కాబట్టి స్పాన్ గానీ రిజల్ట్స్ గానీ అలా ఉన్నాయి. అందరూ పెట్టరని కాదు అనేది, అది మ్యాడ్నెస్ అనమాట. అది మ్యాడ్నెస్ ఉంటేనే అలాంటి వండర్స్ క్రియేట్ చేయగలరు ఎవరైనా క్రియేటర్. సో ఇప్పుడు అనుకుంటే అవ్వవై. ఇప్పుడు రాజమౌళి గారు అంత గొప్ప సినిమా తీశారు కాబట్టి, అంత సినిమాలు బాహుబలి ఇలాంటి RRR కానీ ఇలాంటి సినిమాలు తీశారు కాబట్టి మనం కూడా తీసేయాలంటే మనం అట్లా అనుకుంటే అవ్వవై. యూ హ్యావ్ టు థింక్ అండ్ యూ హ్యావ్ టు యూ హ్యావ్ టు డ్రీమ్. అదే ఇట్ షుడ్ హ్యాపెన్. అవన్నీ మనం అంత దానికి మనం చేయాలి. అది ఇమీడియట్ గా ఇప్పుడు నేను రాజమౌళి గారిలో ఒక సినిమా తీసేయాలి, నేను ఒక పాన్ ఇండియా లెవెల్లో హిట్ కొట్టాలంటే నేను అలా ఆలోచించను. నాకేమొచ్చు, నేనేం తీయగలను అనేది నా ఇమాజినేషన్ సర్కిల్ ఇంతే ఉంటుంది. సో దీనికి దాటిని నేను చూడండి, ఇది ఎక్స్పాండ్ అవుతూ వెళ్ళాలి. అది ఎక్స్పాండ్ అవుతూ వెళ్తూనే నేను పెరుగుతాను. నేను టక్కన దీంట్లో జంప్ చేసి ఇంకొక ఆర్బిట్ నేను గీసుకున్నాను అనుకోండి, నాది నేను మిస్ అవుతాను. ఆల్వేస్ థింక్ లైక్ దట్, వాట్ ఐ నో, వాట్ ఐ డూ. నేనేం చేయగలను నేను చేసుకుంటూ వెళ్తున్నాను కాబట్టి ఐఎమ్ స్టిల్ నాకు నచ్చిన సినిమాలు, నాకు వచ్చిన సినిమాలు చేసుకుంటాను. నిలబడి నీళ్లు తాగడం, వి కెన్ సే దట్. సో అలాంటి సినిమాలు వచ్చినప్పుడు నేను చూసి ఎంజాయ్ చేస్తాను, చప్పట్లు కొడతాను, విజిల్స్ వేస్తాను. నాకంటే బెటర్ సినిమాలు వచ్చినా ఎంజాయ్ చేస్తాను, విజిల్స్ కొడతాను. ఐ లవ్ ఫిలిమ్స్. నేను వెళ్ళి సినిమా చూసి నేర్చుకుని వస్తాను. ఐ డోంట్ వాంట్ టు గో క్రిటిసైజ్ ద ఫిలిమ్స్. RRR చూసి ఏం నేర్చుకున్నారు సార్? నేను RRR చూసి నేను రాజమౌళి గారిది షాక్ అయ్యాను ఫస్ట్. RRR చూసి రాజమౌళి గారి సినిమాలు ఎప్పుడు సినిమా టెంపోతో వెళ్తుంటుంది. ఫస్ట్ టైం ఈ సినిమా ఎక్కడ కావాలో అక్కడ టెంపో పెట్టుకుంటూ వెళ్ళారు ఆయన. ఓకే. కొద్దిగా స్లోగా ఒక ఇంగ్లీష్ కైండ్ ఆఫ్ నరేషన్, ఇంగ్లీష్ ఫిల్మ్స్ లో ఒక చిన్న సెటిల్ నరేషన్ ఉంటుంది. ఒక కైండ్ ఆఫ్ స్టోరీ ప్రెజెంటేషన్ టోటల్ గా మార్చేశారు. ఆయన రూట్ కాని రూట్ లోకి వెళ్ళి కూడా ఎక్స్పెరిమెంట్ చేశారు ఆయన. ఓకే. అట్ ది సేమ్ టైం ఆయన స్ట్రెంత్ ఉన్న ఎపిసోడ్స్ వచ్చినప్పుడు మళ్ళీ రాజమౌళి గారు విశ్వరూపం చేయించారు. సో దట్స్ వాట్ ఐ అబ్జర్వ్. అది బాగా, అందుకే ఈ రోజు ఒక నేషనల్ ఇంటర్నేషనల్ రేంజ్ కి సినిమా వెళ్ళిందంటే హీ అప్లైడ్ ద నరేషన్ ఆఫ్ ద స్టోరీని కొద్దిగా ప్యాటర్న్ మార్చారేమో అనిపించింది ఆయన సినిమాలతో పోలిస్తే. సో దట్స్ వై RRR ఈస్ డిఫరెంట్ టు హిస్ ప్రీవియస్ ఫిలిం. ఎగ్జాక్ట్లీ. సో అందుకే ఆయన జాగ్రత్తలు, మేబీ దట్స్ వై ఈస్ మాస్టర్ ఆఫ్ దాని ఏమంటారు, ఇమాజినేషన్ అండ్ క్రియేషన్. అదే ఇంప్లిమెంటేషన్ కూడా ఇంపార్టెంట్. అది కదా మోర్ డెలివరీ మెకానిజం. అసలు బేసిక్ గా ఇప్పుడు హాట్ టాపిక్ గట్ట మనం చెప్పుకోవాలంటే ఈ RRR అనేది ప్రపంచవ్యాప్తమైన హిట్. జపాన్ లో కూడా వాళ్ళు నీరాజనాలు పలికి అర్ఘ్యపాదాలు పట్టారు వీళ్ళిద్దరికి, అలాంగ్ విత్ రాజమౌళి, ఇద్దరు యంగ్ హీరోస్ కి. ఇప్పుడు అలాంటి సినిమాలు చూసినప్పుడైనా మీకు సడన్ గా ఒక స్పార్క్ లాగా వచ్చి జూనియర్ ఎన్టీఆర్ తో నేను ఇలాంటి సినిమా చేయాలి, రామ్ చరణ్ తో నేను ఇలాంటి అని యూ డోంట్ థింక్ లైక్? నేను అదేనండి, ఇప్పుడు వాళ్ళు స్పాన్ పెరిగిపోయింది, వాళ్ళ మార్కెట్ పెరిగిపోయింది. ఇప్పుడు పాన్ ఇండియా సినిమాలు, ఇప్పుడు స్టార్స్ ముఖ్యంగా చెప్పాలంటే వీళ్ళు నేషన్ మొత్తం చూసే సినిమాలు అయిపోయినాయి వీళ్ళకి. సో మన కథా వస్తువు కూడా అందరికి నచ్చేలా ఉండాలి. సో ఇప్పుడు ఖచ్చితంగా వాళ్ళకి సెట్ అయ్యే ఫిల్మ్ నాకు వచ్చినప్పుడు, నేను రాయగలిగినప్పుడు, ఐడియా మనకు వాళ్ళకి పిచ్ చేసినప్పుడు వాళ్ళకి అది నచ్చాలి. అది చేస్తే పాన్ ఇండియా అయిపోవాలి. సో మనం కథే డైరెక్ట్ గా అన్ని రాష్ట్రాలకి రాయలేం కదా.
పంజాబ్ వాళ్ళు చూడటానికి ఏ సీన్ రాయాలి, బీహార్ వాళ్ళు చూడటానికి ఏ సీన్ రాయాలంటే మనం రాయలేము. ఒక కథ ఏదో దాంట్లో ఒక ఎమోషన్ యూనివర్సల్ గా అందరికి నచ్చే ఎలిమెంట్స్ ఏవో ఉన్నది మనకు తగలాలి అనుకోకుండా. సో దట్ నాట్ ఎవ్రీ పాన్ ఇండియా సక్సెస్ అనేది ప్లాన్డ్ కాదండి, ఇట్స్ హ్యాపెండ్. సో వాళ్ళు ఒకటి నమ్మి తీశారు, సో నేషనల్ వైడ్ దాన్ని యాక్సెప్ట్ చేశారు. కేజీఎఫ్ కానీ పుష్ప కానీ రాజమౌళి గారు అఫ్ కోర్స్ ముందు ఆయన అచీవ్ చేసేసారు, తర్వాత వచ్చిన సినిమాలు కూడా. సో అది జరగాలంటే ఇన్ ద సెన్స్ మనం అంతే హానెస్ట్ గా అటెంప్ట్ చేయాలి. సో యాజ్ ఆఫ్ నో ఐఎమ్ వెరీ కంఫర్టబుల్. నాకు తెలిసిన సినిమా తీస్తున్నా, మేబీ అది రిలీజ్ చేస్తే పాన్ ఇండియా అవుద్దేమో నాకు తెలియదు, ప్లాన్ చేయట్లా. సో ఇది నేషనల్ వైడ్ నేను ఒక సినిమా తీయాలి నేను ఇంకా ప్లాన్ చేయట్లా. ప్లాన్ లో లేదు, అది అవ్వాలి, అది ఉద్యమం ఫ్యూచర్ లో. అంటే గివెన్ ఏ చాయిస్ సార్, అంటే మీరు ఈ ఒక్క క్వశ్చన్ మాత్రం అట్లీస్ట్ బాగా నిర్మమాటంగా నిర్భయంగా నత్తన్సాల్ ర్యాలింగ్ గారి డైలాగ్ లాగా నిస్సందేహంగా నిస్సంకోచంగా నిర్భయంగా నిర్ద్వందంగా మీరు చెప్పవలసి వస్తే RRR లో జూనియర్ ఎన్టీఆర్ రామ్ చరణ్ ఎవరు బాగా చేశారు అనిపించింది సార్ మీకు? ఇది నేను అసలు చెప్పలేను కూడా, ఎందుకంటే సో బోత్ ఆర్ 2 pillars టు దట్ ఫిలిం. ఆఫ్ కోర్స్ ఇప్పుడు నాటు సాంగే చెప్పండి, ఎవరు బాగా డాన్స్ చేశారంటే నా 2 కళ్ళు ఇద్దరిని చూస్తాను. ఇద్దరు బాగా ఆడారు, ఒకరు తక్కువ ఆడలేదు, ఎవరు ఎక్కువ ఆడలేదు, ఎవరి సీన్స్ లో వాళ్ళు చంపేశారు. ఎక్స్ట్రాడినరీ. సో బోత్ ఆర్ ఒకేలా చేశారు. ఎవరిది వాళ్ళ హైస్ వచ్చినప్పుడు వాళ్ళు పీక్ చేశారు, ఇతని హైస్ వచ్చినప్పుడు నేను పీక్ చేశారు. సో వీళ్ళిద్దరి కంటే కూడా నేను ఎక్కువ క్రెడిట్ రాజమౌళి గారికి ఇస్తాను. సో ఇద్దరి స్టార్స్ ని అలా ప్రెజెంట్ చేయటం అనేది అసలు నరాలు తెగిపోతాయి మనకి. ఏ హీరోకి ఇంత గుద్ది, ఏ హీరోకి ఇది ఎక్కువ అనే ఆ తూకం వేయటంలోనే డైరెక్టర్ చచ్చిపోతారు సగం ఫస్ట్ ఆ టెన్షన్ తోటి. బట్ ఆయన అవి పక్కన పెట్టి కథను నమ్మారు. ఫస్ట్ స్టోరీ అదే చెప్తాను కదా, ఈ డిజైన్ దట్ లైక్ స్టోరీ దాన్ని చాలా బాగా డిజైన్ చేసుకున్నారు. ప్రెజెంటేషన్ కొత్తగా చేశారు, చాప్టర్స్ వైజ్ ప్రెజెంట్ చేశారు. సో ఫస్ట్ స్టోరీ చెప్పారు, తర్వాత రామ్ క్యారెక్టర్, తర్వాత భీమ్ క్యారెక్టర్, ఇలా 1 by 1 రివీల్ చేసుకుంటూ వెళ్ళారు. సో తర్వాత స్టోరీ ప్లాట్ పాయింట్ ఒకసారి అదే నేను ఫస్ట్ టైం రాజమౌళి గారు సినిమాని ఆయన స్కూల్ నుంచి బయటకు వచ్చి ప్రెజెంట్ చేశారేమో అనిపించింది. ఓకే, ఆయనకు ఒక స్టైల్ ఆఫ్ నరేషన్ ఉంది ఇంతకు ముందు. సో దాన్ని దాటి ఒకసారి క్యారెక్టర్, ఒకసారి ప్లాట్ పాయింట్, ఒకసారి స్టోరీ థీమ్ ఏంటి, ఎవరి ద్వారా వెళ్తుంది అనేది దోస్తి అనగానే ఒక చాప్టర్ ఓపెన్ చేయటం. సో మేబీ దట్ ఈస్ ఆయన కూడా ఒక రకమైన ఎక్స్పెరిమెంట్ చేసినట్టే చెప్పాలి. అందుకే ఫస్ట్ టైం కొంతమంది చూసిన వాళ్ళకి ఒక పర్సెంట్ ఎక్కడో చోట ఇదేంటి అనే ఫీలింగ్ వచ్చి ఉండొచ్చు. బట్ అందుకే దట్స్ లేటర్ అనే సినిమా చాలా ఎక్కువ తర్వాత గ్రాడ్యువల్ గా బాగా రీచ్ అయిపోయిందండి. అయితే మోర్ ఇంపార్టెంట్లీ సార్, ఇది బిఫోర్ వి క్లోజ్ దిస్ డిస్కషన్, వెరీ హార్ట్ టర్నింగ్, మీతో హృదయపూర్వకమైన ఈ మీటింగ్ క్లోజ్. ఒక క్వశ్చన్, మీరు ఇప్పుడు రైజింగ్ డైరెక్టర్, ఆల్రెడీ రైజ్ లో ఉన్న డైరెక్టర్, మనకి ఒక టైంలో ఒక జయసుధ గారు కానివ్వండి, లేకపోతే ఒక విజయశాంతి గారు కానివ్వండి, తర్వాత ఒక సౌందర్య కానివ్వండి, జయప్రద గారు, వీళ్ళందరూ ఆ టైమ్స్లో, ఆ ప్యారలల్ టైమ్స్లో వాళ్ళందరూ, అలాంటి వాళ్ళతో డైరెక్టర్లు అందరూ హీరోయిన్ ఓరియంటెడ్ ఫిల్మ్స్, హీరోయిన్ క్యారెక్టర్కి ఎక్కువ ఇంపార్టెన్స్ ఇచ్చి చేసిన సినిమాలు కోడిరామకృష్ణ గారి టైంలో కూడా ఎక్కువ జరిగాయి, లైక్ అరుంధతి, ఈ మొన్నటి వరకు కూడా. అసలు ఈ జనరేషన్ డైరెక్టర్స్ హీరోల్ని తప్పితే అసలు హీరోయిన్తో సినిమా చేద్దామని అనుకోకపోవడానికి ప్రధానమైన కారణం ఏంటి సార్? అట్లానే లేదండి, అంటే ఆల్వేస్ ఎలా ఉంటుందంటే మార్కెట్ ని బట్టే ఎవరైనా ఇట్స్ లైక్ బిజినెస్. నన్ను అడిగితే ఇట్స్ లైక్ బిజినెస్ కాదు, ఇట్స్ బిజినెస్. ఇట్స్ బిజినెస్. సో ప్రొడ్యూసర్స్ అనే వాళ్ళు మార్కెట్ లో ఎలా ప్రాజెక్ట్ ని అమ్మాలి, అది ఎలా చేయాలి, దానికి జనాలు వెళ్ళి ఎలా చూడాలి అనే రకరకాల ఫ్యాక్టర్స్ డిపెండ్ అయి ఉంటాయి. సో ఈవెన్ దో కూడా సాయి పల్లవి లాంటి ఒక అమ్మాయి ఇండస్ట్రీలో ఎగ్జిస్ట్ అయ్యి ఒక లేడీ ఓరియంటెడ్ ఫిల్మ్స్, కీర్తి సురేష్ మహానటి లాంటి సినిమా చేస్తే మాకు సక్సెస్ అయింది ఉంది. సో వాళ్ళ మీద సెంట్రిక్ గా తీసిన సినిమాలు కూడా ఆడుతున్నాయి. బట్ దట్ ఈస్ నాట్ బీన్ టేకెన్ యాజ్ ఎ క్యూ అంటే అదే చెప్తున్నాను కదండి, అది ప్రతిసారి అప్పుడు కూడా మీరు చూసుకుంటే ఇట్స్ హ్యాపెన్ లైక్ అప్పుడొకటి తప్పితే కంటిన్యూస్ గా వచ్చిన దాఖలాలు కూడా లేవు. ఎప్పుడు కూడా ప్రతిఘటన వస్తే మళ్ళీ కొద్ది రోజులకి రేపటి పౌరులు, మళ్ళీ కొద్ది రోజులకి ఆయా వచ్చిన చెప్తే పక్కన విజయశాంతి గారు గ్లామర్ రోల్స్ చేస్తూ ఉండేవాళ్ళు పక్కన. కమర్షియల్ ఫిల్మ్స్ ఎనీ డే కమర్షియల్ ఫిల్మ్ అనేది ఇండస్ట్రీని రూల్ చేస్తూ వస్తుంది ఎనీ డే, బికాస్ ఇట్స్ ఎండ్ ఆఫ్ ద డే అందరూ వెళ్ళి చూసే సినిమాలే తీయడానికి అటెంప్ట్ చేస్తారు. చూసే మార్కెట్ కూడా ఎక్కువ రెవెన్యూస్ అక్కడే జనరేట్ అవుతాయి కంపారిటివ్లీ మార్కెట్ లో. సో అది ఆల్వేస్ డామినెంట్ గా అదే ఉంటుందండి. అదే ఈవెన్ దో బట్ వాళ్ళ టేస్ట్ కి తగ్గట్టు ఎగ్జిస్ట్ అయ్యే ఫిల్మ్స్ వస్తూనే ఉన్నాయి, ప్రతి టైంలో వస్తూనే ఉన్నాయి. అంటే పబ్లిక్ టేస్ట్ కూడా మారిందంటారు, అంటే హీరోయిన్ ఓరియంటెడ్ గా తీస్తే. నాకు తెలిసి ఆడియన్స్ అనే వాళ్ళు వారు స్మార్టర్ దాన్ ఎనీబడి. సో వాళ్ళంత స్మార్ట్ ఎవరు ఉండరు, ప్రేక్షకులంత స్మార్ట్ ఎవరు ఉండరు. వాళ్ళు ఆ వీకెండ్ వాళ్ళ మైండ్ సెట్ ని బట్టి వాళ్ళకి నచ్చిన సినిమా సెలెక్ట్ చేసుకుని చూసి వస్తారు.
సినిమా బాగుంటే చూస్తారు, అది ఏ జోనర్ లో తీసినా వాళ్ళకి నచ్చేలా తీయాలంతే. ఎగ్జాక్ట్లీ. నచ్చేలా తీయగలిగే జోనర్లు ఏ జోనర్లు తీసినా, అప్పుడు లేడీ ఓరియంటెడ్ మీద ఒక 10 సినిమాలు ఫటాఫట్ హిట్లు తీయండి, మొత్తం ఆల్ హీరోయిన్స్ సినిమా డేట్స్ దగ్గరికి వెళ్తారు మన. అవును, డబ్బు సక్సెస్ రేట్ ని బట్టి అండి. ఇప్పుడు ఒక 10 లేడీ ఓరియంటెడ్ ఫిల్మ్స్ వస్తే ఒకటే ఆడుతుంది అనుకోండి, అప్పుడు నార్మల్ గానే పర్సెంటేజ్ రేషియో పడిపోతుంది. మార్కెట్ ని బట్టి మన ప్రేక్షకులు ఎందుకు చూడలేదు మిగతా 9 సినిమాలు మనం క్వశ్చన్ చేయలేం కదా. మనం మంచిగా తీస్తే వాళ్ళు చూస్తారు. సో ఇట్స్ ఆల్వేస్ డిమాండ్ అండ్ సప్లై. సో ఆ ఫేజ్ లో మనకి లేడీ ఓరియంటెడ్ ఫిల్మ్ ఎప్పుడో ఒకసారి హిట్ అవుతుంది కాబట్టి ఎప్పుడో ఒకసారి వస్తాయి. సో అలా స్టార్ ఫిల్మ్స్ ఎప్పుడు సక్సెస్ అవుతున్నాయి కాబట్టి స్టార్ ఫిల్మ్స్ అంటే అటు ఇటుగా ఉన్న స్టార్ ఫిల్మ్స్ అదే అంటుంది, వాళ్ళు పుల్ చేయగలరు మార్కెట్ ను. డ్యామేజ్ తక్కువ ఉంటుంది ఒక్కొక్కసారి వాళ్ళతో పెట్టిన ఇన్వెస్ట్మెంట్స్, కానీ డ్యామేజ్ అనేది ఎప్పుడో రేరు, పెట్టినంత పాటు అనేది ఎప్పుడో జరుగుద్ది. బట్ 60 to 70-80% అనేది రిటర్న్స్ ఉంటాయి, మినిమం రిటర్న్స్ ఉంటాయి అనేది ఎన్ని బోల్డ్ అన్ని లెక్కలు. అట్ ది ఎండ్ ఆఫ్ ద డే మనీ, at the end of the day money and life. At the beginning of the day kuda money and life ఆ పెట్టే ప్రొడ్యూసర్ తాలూకు లైఫ్. ఎగ్జాక్ట్లీ. క్రియేటర్ లైఫ్ ఇన్వెస్ట్ అయి ఉంటుంది. క్రియేటర్ కి ఏముందండి, ఆ సినిమా పోతే ఇంకో సినిమా రాసుకుంటే ఢిల్లీ ఇంకో హీరోని పిచ్ చేసుకోవాలి, లేదంటే ఖాళీగా ఉంటాడు. ఎగ్జాక్ట్లీ. బట్ ప్రొడ్యూసర్ అనేవాడు ఆయనకి సినిమా ఏదైనా తేడా వస్తే కమ్స్ టు ద రోడ్స్. అదే కానీ మైత్రి మూవీ మేకర్స్ వాళ్ళు చాలా పెద్ద ఫీట్ చేశారండి. ఒకేసారి 2 భారీ చిత్రాలను తీసి ఒకే టైం పాయింట్ లో వాటిని టైం బాంబ్స్ లాగా. సంక్రాంతి నిజంగా 2020 నుంచి స్టార్ట్ అయింది. అలా వైకుంఠపురంలో సరలేరు నీకు రెండు ఒకేసారి రిలీజ్ అయ్యారు. మరి ఆ సెంటిమెంట్ కరెక్ట్. ఇక నుంచి సంక్రాంతి అనేది అన్ని సినిమాలు ఆడితే ఇంకా సూపర్ గా. అదే మీ సంక్రాంతి కూడా ఉంది కదా నెక్స్ట్ ఇయర్. ఇప్పుడు అంతే పబ్లిక్ సోషల్ మీడియా అంతా దాని మీదే ఉంది ఇప్పుడు. నెక్స్ట్ మాది ఇంకా చెప్పలేదండి ఎక్కడో అనేది. అంతేనా? అంటే ఆశావాహులు ఉంటారు కదా, వాళ్ళు అనుకోవచ్చేమో కానీ వాళ్ళు ఇంకా ఏ డేట్ నెక్స్ట్ సంక్రాంతికి మా బాలయ్య బాబు, అనిల్ రావిపూడి అని ఒక రేంజ్ లో ఉన్నారు వాళ్ళు. బట్ ఎనీథింగ్ థియేటర్స్ కి మళ్ళీ మంచి లైఫ్ రావడం, అంతంత రెవెన్యూ మళ్ళీ థియేటర్స్ లోకి రావడం అన్నది ఇట్స్ ఏ అంటే మళ్ళీ చూసారా డ్రీమ్ కమింగ్ ట్రూ లాగా. నేను చెప్పాను కదా, ప్రేక్షకులను పట్టడం అనేది ఎవరి వల్ల కాదు. ఓటీటీ వచ్చాక ఇంక ఇలా కమర్షియల్ స్టఫ్ చూడరు, కమర్షియల్ సినిమాలు ఆడవు, ఏదో డిఫరెంట్ గా తీయాలి అన్నారు. చెప్తున్నా నేను, కట్ చేస్తే 2 సినిమాలు లాస్ట్ సంక్రాంతి చేస్తే 2 సూపర్ కమర్షియల్ ఫిలిమ్స్. సో మళ్ళీ మనం ఆలోచించాలి, ఇదేంటి మళ్ళీ కమర్షియల్ ఫిల్మ్స్ ఆడుతున్నాయి ఇట్లా. వాళ్ళు ఏంటంటే ఆడియన్స్ చెప్పాను ఆ వీకెండ్ వాళ్ళ మైండ్ సెట్, వాళ్ళు వెళ్ళి కాసేపు ఎంజాయ్ జరిగి ఎంగేజింగ్ గా తీయగలిగితే చాలు, అంతే ఫట్. తర్వాత మీరు నార్మల్ గా 1-2 సినిమాలు 3 సినిమాలు ఆడిన చిన్న చోట మోట హీరోలు కూడా ఒక టైటిల్ పెట్టేసుకుంటారు సార్ ముందున. అసలు మీకు ఇప్పటి వరకు ఏ టైటిల్ రాలేదు ఏంటండి? నాకు వద్దండి, మీకు ఇష్టం లేదా? ఏ టైటిల్ వద్దు, ఐఎమ్ వెరీ హ్యాపీ విత్ దిస్. సో నా అంటే నాకు ఎక్కడికి వెళ్ళినా కూడా ఐ ఆల్వేస్ బీ విత్ ద పీపుల్ అండి. వాళ్ళతో కనెక్ట్ అవుతూ ఉంటాను ఎక్కువ. వాళ్ళు ఎక్కడికి వెళ్ళినా, చాలా మంది డాక్టర్స్ ని కలిసినా, చాలా మంది కలిసినా, సార్ ఇంత స్ట్రెస్ లో ఉండి కూడా వచ్చి మీ సినిమా చూసి హ్యాపీగా నిద్రపోతాం సార్ అన్నారు. దట్స్ ఎనఫ్ ఫర్ మీ. నేను ఇక్కడికి వచ్చి ఏ అద్భుతాలు తీయలేదు, నేను తెలుగు ఇండస్ట్రీని మార్చే సినిమాలు తీయాలి ఏమో, నాకు వచ్చిన సినిమాలు నేను తీయగలిగే సినిమాలు తీసినంత వరకు ఐ హావ్ దట్ రెస్పెక్ట్. కామన్ పీపుల్ కలిసినప్పుడు, కొంతమంది పెద్దవాళ్ళని కలిసినప్పుడు ఎవ్రీబడి సేయింగ్ ఒకటే, మీ సినిమాలు చూస్తూ హాయిగా నవ్వుకుంటాం. ఇంకేంటి సార్ ఎంటర్టైన్మెంట్ పంచడం కన్నా ఈ రోజు కూడా మనం గుండమ్మ కదా, మాయబజారు, అప్చేస్ పప్పు గురించి మాట్లాడుకుంటున్నాం, మిస్సమ్మ గురించి టుడే. ఇప్పుడు మళ్ళీ మీరు తీసినా, మళ్ళీ మొన్న మీరు F2 తీసినప్పుడు కూడా ఇట్ ఈస్ ఆల్మోస్ట్ లైక్ ఏ మోడర్న్ వెర్షన్ ఆఫ్ దట్ ఓల్డ్ గుండమ్మ కథ లాగా. ఆ ఫీల్ గానీ, ఆ స్పిరిట్ గానీ, ఆ మూమెంట్, డైలాగ్స్ అన్ని, క్యారెక్టరైజేషన్స్, లైటర్ వైన్ క్యారెక్టరైజేషన్స్ ఇవన్నీ. సో మీరు ఒక డైరెక్టర్ గా సినిమా ఇండస్ట్రీకి వచ్చి నేను డైరెక్టర్ అవ్వాలి అనుకున్నందుకు మీరు జనాలకు దగ్గరగా వెళ్ళగలిగే ఒక దర్శకుడుగా, అది మీరు అన్నారు కదా, అదే నాకు కావాలి, అదే బిరుదు చాలు, జనాలకు దగ్గరగా వెళ్ళిన దర్శకుడు చాలు. మీ టైటిల్ ఇవాళ నుంచి జనాలకు దగ్గరగా వెళ్ళిన దర్శకుడు. సో వెరీ వెరీ నైస్ ఆఫ్ యూ అనిల్ రావిపూడి గారు మా షోకి వచ్చి. యు బీన్ వెరీ, అంటే నాకు ఎప్పటి నుంచో మీతో కాంటాక్ట్ ఉంది, బికాస్ బీయింగ్ ఏ లాంగ్ టైమ్ జర్నలిస్ట్ ఇన్ ది ఫిల్మ్ ఇండస్ట్రీ. నేను ఎవరన్నా అడిగితే నో చెప్పని అతి కొద్ది మందిలో మీరు ఒకరు. ఏదైనా అడిగితే గబుక్కుని నో రాదు, సరే పదండి సార్ అంటారు. సో మీరు అడిగిన వెంటనే నేను రావడానికి కారణం బికాస్ దానికి కారణం మీరే. థ్యాంక్ యూ సో మచ్. ఇప్పుడు ఎన్నాళ్ళు బట్టి ఇండస్ట్రీలో ఇప్పుడు మీరు అన్నట్టుగా జనాలకు దగ్గరగా వెళ్ళే దర్శకుడు అన్న పేరులాగా స్టార్ డమ్ కి దగ్గరగా వెళ్ళి మాట్లాడగలిగే ఒక జర్నలిస్ట్ గా నాకు కూడా
సినిమా ఇండస్ట్రీలో ఆ ఫీల్ ఉంది అందరి దగ్గర. కాబట్టి దట్స్ వాట్ వీ హ్యావ్ కెప్ట్ అప్ ఆల్ దీస్ ఇయర్స్ డైరెక్టర్. ఎందుకంటే ఐ సీన్ ఎ వైడ్ రేంజ్ ఆఫ్ డైరెక్టర్స్, ఐ సీన్ ఎ వైడ్ రేంజ్ ఆఫ్ హీరోస్, హీరోయిన్స్ ఇన్ ఆల్ ది లాంగ్వేజెస్, నాట్ ఇన్ జస్ట్ తెలుగు. ఇప్పుడు మీ బాబాయ్ ఉన్నాడు అరుణ్ ప్రసాద్, వీ హ్యావ్ బిన్ వెరీ క్లోజ్ రైట్ ఫ్రమ్ మెడ్రాస్ డేస్. తన కోడరామకృష్ణ అసిస్టెంట్ డైరెక్టర్గా ఉన్నాడు, పోలీస్ లాకపు, శత్రువు, ఈ సినిమాలన్నీ. ఇప్పుడు దేవి అంటే యాక్టర్ అయిపోయాడు ప్రతి సినిమాలోని. అప్పుడు ఎప్పుడో చూసేవాళ్ళు, ఇప్పుడు ప్రతి సినిమాలో కనిపిస్తున్నాడు. దిస్ ఎ జర్నీ సార్. సో వాట్ ఆల్ ఈహా టీవీ రియల్లీ విషెస్ యూ, మీరు చేసిన సినిమాలన్నీ ఇప్పుడు ప్రజలు ఇలా ఉంటే, మీరు ఇలా ఉంటే, సినిమాకి ఇలా దగ్గరగా వెళ్ళి వాళ్ళల్లో కలిసిపోయి మళ్ళీ రావి అని ఎక్కడున్నాడు అనిల్ రావిపూడని వెతుక్కునేంతగా మీరు లోపలికి దూరిపోవాలని కోరుకుంటూ, మీకు వెనకాతల మీ ఒక విజయ హస్తంలాగానండి, లేకపోతే ఒక స్నేహస్తంలాగా ఎప్పుడు ఈహా టీవీ మీతోనే ఉంటుందని మీకు తెలియజేయడానికి మేము చాలా ఆనందిస్తున్నాం సార్. థ్యాంక్ యూ సో మచ్. ఐ ఆల్సో ఫీల్ వెరీ సో హ్యాపీ. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ.